స్వాగతం సార్ మీకు. శుభోదయం. శుభోదయం మేడం, శుభోదయం. సార్ కొత్త వాళ్ళు ఉంటారు, ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ మీ గురించి చెప్పేసి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం సార్. ఓకే మేడం, ఓకే, తప్పకుండా. చాలా చాలా సంతోషము మీ క్లాస్ మళ్ళా మాకు వచ్చినందుకు. మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అయ్యో సార్, ఎంత మాట సార్. గొప్ప గొప్ప వాళ్ళు మీ గురించి మీ క్లాసులు వినడం మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కసారి ఉన్నప్పుడు కరెంట్ పోయిన వచ్చేస్తుంది. ఓకే సార్, ఓకే. పర్లేదు, 1 minute ఉంది. ఓకే సార్. అదే మేడం, అదే ఇప్పుడు ఓకే మేడం, ఓకే, నమస్తే. ఇప్పుడు ఈ మన మన స్టార్ట్ చేసేయమంటారా? స్టార్ట్ చేయనా? చేయండి సార్. అందరూ రండి. ముందు మెయిన్ వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా, అందరూ కూడా. అద్భుతమైన సెషన్, మిస్ కాకండి, వినండి శ్రద్ధగా. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే మేడం, కరెంట్ వచ్చింది. అదే జనరేటర్. ఓకే సార్. మరి మొట్టమొదటిగా మరి అద్భుతమైన మనకి ఈ కార్యక్రమం ఆనందకరమైన ఈ ధ్యాన జీవితాన్ని మనకు దయచేసినట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురువు గారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే స్వర్ణమాల పత్రి గారికి. అయితే మనిషికి అంటే మన ధ్యానంలోకి రాకముందు తెలియదు, కానీ ఈ జీవితంలోకి 2 జీవితాలు ఉంటాయని నా అనుభవం ప్రకారం 2 జీవితాలు ఉంటాయనేది. ఎలాగంటే ధ్యానం ముందు ఒక జీవితం, ధ్యానం తర్వాత ఒక జీవితం. మరి మనం అందరూ కూడా పత్రిసారి కూడా మనం ఏం చెప్పారంటే ముందు నీ అనుభవం చెప్పమన్నారు, చెప్పేవారు ఎవరినైనా సరే అనుభవం. ఎందుకంటే ఎవరికైనా అనుభవమే జ్ఞానం కింద అవుతుంది. ఆ అనుభవాన్ని మనం అందరితో పంచుకోవాలరా అని చెప్పేవారు సార్. సరే, నా అనుభవం ధ్యానం జీవితానికి ముందు నా జీవితం ఏంటి, ధ్యానం తర్వాత నా జీవితం ఏంటి అనేది సింపుల్ గా ముందు మనం చెప్పుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే నేను 8th క్లాస్ 9th క్లాస్ నుంచి కూడా ఆధ్యాత్మికంగా ఉండేవాడిని మామూలుగా. ఎలాగంటే సోమవారం శివాలయంకి, పెద్దలందరూ చెప్పి బాగుంటుందన్న ఉద్దేశం మీద మంగళవారం ఆంజనేయ గుడికి, బుధవారం రామాలయంకి. అక్కడ మొగల్తూరులో, వెస్ట్ గోదావరి మొగల్తూరు, అది చిరంజీవి కృష్ణరాజు ఉన్న ఊరు. అది అక్కడ పుట్టిన ఊరు అన్నమాట. అక్కడ ఉండేవాళ్ళు మేము. అక్కడ అన్ని గుళ్ళకి ప్రతిరోజు వెళ్తా ఉండేవాడిని. జీవితం కూడా బ్రహ్మాండంగా సాగేది. 9th క్లాస్ 10th క్లాస్ అలా అంటే మనకు ఎలా ఉంటుందంటే బాగుంది కదా అన్న ఉద్దేశం, అలా అన్ని కంటిన్యూ చేసేవాడు, అంతా ఉంటుంది కదా. ఆఖరికి ఏంటంటే ఆదివారం ఏదీ లేదు కదా గుడి అని చర్చికి కూడా వెళ్ళేవాడు ఆదివారం. సరే, అలా ఉండేది లైఫ్. ఉంటే తర్వాత నేను డిగ్రీ చదువుతుండగా నేను వ్యాపార రీత్యా ఈస్ట్ గోదావరి అని, నాకు నర్సాపురం దగ్గర అంతర్వేది, మీకు ఐడియా ఉందో లేదో, అక్కడ బిజినెస్ ఇచ్చి మా బ్రదర్ కూడా తిరిగివాడు. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతుండగా కూడా. సరే, అనుకోకుండా అక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా 20 years ఉండగానే నాకు అక్కడ మ్యారేజ్ సెటిల్ అయింది. నాకు ఎవరి ద్వారానో సెటిల్ అయితే, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండగానే సెటిల్ అయింది. అయితే మ్యారేజ్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత మ్యారేజ్ అవటం. తీరా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక చూస్తే మా మిస్సెస్ ఈ 3 days తర్వాత వెళ్ళి నేను తెలుసుకుని మామూలుగా చూస్తే ఇంకా నేనే ఆధ్యాత్మికంగా ఉన్నాను అనుకుంటే ఆవిడ ఇంకా కృష్ణుడు భక్తురాలు. ఎంత కృష్ణుడు భక్తురాలు అంటే ఆశ్చర్యం. వాళ్ళు అక్కడ ఊళ్ళో ఒక ఆవిడ ఉండే, ఇప్పుడు కూడా 95 years అవుతుంది. వాళ్ళ దగ్గరికి మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్ ఈవినింగ్ 5:30 6 బయలుదేరి వెళ్ళి సాయంత్రం భోజనం చేసి 1 kilometer ఉంటుంది వాళ్ళ ఇల్లు. నైట్ అంతా కూర్చుని కృష్ణుడి గురించి, భగవద్గీత గురించి, వాళ్ళకు వచ్చిన కళల గురించి నైట్ అస్సలు పడుకోకుండా డిస్కస్ చేసుకుని పొద్దున మార్నింగ్ 5 చీకటి ఉండగానే 5ంటికి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేసేవారు.
అంత అంత అది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నేను అనుకున్నాను బాబు ఇదేంట్రా బాబు, నేనే పెద్ద ఆధ్యాత్మికంగా ఉన్నాను, ఇదేంట్రా బాబు ఇంత గొప్ప విచిత్రం అని నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకా నాకేమనుకున్నాను, ఓహో అనుకూలమైన భార్య దొరికింది అంటే అనుకున్న బిజినెస్ ఇచ్చి నేను అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది యాక్చువల్ గా. ఇంకా అక్కడ మా మా మామగారు వాళ్ళు కూడా అబ్బాయిలు కూడా లేరు, అక్కడ హౌస్ అది పెద్దది ఉంది, ఇంకా అక్కడ ఉండిపోం, అదే ఆ దృష్టిలో వ్యాపారం ఇచ్చే ఉండిపోయాను. నాకు వ్యాపారం చూస్తే రోజు డబ్బు బ్రహ్మాండంగా ఉంది వ్యాపారం. ఇంకా అసలు అక్కడ పక్కనే అంతర్వేది గుడి దగ్గర కూడా నాకు గెస్ట్ హౌస్ కూడా ఉండేది, సైట్ అది. అక్కడికి అందరూ అంతర్వేది వచ్చేవారు జనం అందరూ. ఇది మా రిలేటివ్స్, మా బంధువులు, స్నేహితులు అందరూ వాళ్ళని అన్ని చూపించడం. ఇంకా జీవితం ఎలా ఉందంటే ఓ పక్కన డబ్బుకు డబ్బు, మానుకోలేని భార్య, నాకు ఒక అబ్బాయి. నేను మా మిస్సెస్కి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి నేను ఫస్ట్ ఏదో తేడా వచ్చింది, సరే అబ్బాయి మళ్ళీ అబ్బాయితో చేయించేసుకున్నాను ఆపరేషన్. ఒకే అబ్బాయి నాకు. అయితే అలా ఉండగా ఇంకా సాగిపోతాం జీవితం అద్భుతంగా. నేనేమనుకున్నానంటే ఇంకా నా మించిన జీవితం ఎంత అదృష్టం అవుతుంది అనుకున్నాను. నిజంగా అలాగే బ్రహ్మాండంగా వెళ్ళిపోయే జీవితం. సరే మా అబ్బాయి ఇంటర్మీడియట్ హైదరాబాద్ చదువుకున్నాడు. వాడు అక్కడ చదివితే నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఆదివారం పొద్దున బయలుదేరి వెళ్ళి మధ్యాహ్నం ఆడి దగ్గరికి వెళ్ళి మరి సాయంత్రం బయలుదేరి వచ్చేసేవాడిని కనిపించాడికి, నా బిజినెస్ పాడవుతుందని. అంతలా ఉండేవాడు. అయితే ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఆశ్రమం, అడిగి 16 ఏళ్ళు వచ్చినాయి. ఆశ్రమం కాలేజీలో, మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ డబ్బు ఉంది కాబట్టి వాడు ఎంబీబీఎస్ సీట్ కూడా 40 లక్షలు పెట్టి ఎంబీబీఎస్ సీట్ కొన్నాను. కొన్న తర్వాత 10 లక్షలు డబ్బు కూడా కట్టేసాం, కన్ఫర్మేషన్ ఇచ్చారు, కాలేజీకి వెళ్ళొచ్చాం. ఒక 15 డేస్ 20 డేస్ లో జాయిన్ అవుతాడు వాడు. జాయిన్ అవుతాడనగా ఈలోగా నేను అయితే మా ఫాదర్ మదర్ వాళ్ళు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాలపల్లి దగ్గర నందమూడలో ఉండేవారు. వాళ్ళ దగ్గరికి నేను వారానికి ఒక రోజు ఆదివారం కంపల్సరీగా వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడిని పొద్దున్న సాయం దాకానే. అది అలవాటు నాకు. ఉండి వచ్చేవాడు అనమాట వాళ్ళ దగ్గర. తల్లిదండ్రుల దగ్గర ఉండాలి కదా మనం, వాళ్ళు కూడా అని చెప్పి వారానికి ఒక రోజు వాళ్ళ దగ్గర ఉండేవాడు. ఆ విధంగా నాకు ఒక రోజు ఆడు ఇంకెలాగో 15 రోజులు జాయిన్ అవుతాడు కదా అందరూ అని, నేను కూడా వస్తాను డాడీ అని నాకు కూడా వచ్చాడు. 2010 వచ్చినప్పుడు కారు వేసుకుని బయలుదేరి వెళ్ళాం. వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు కారు మధ్యలో కొంచెం ఆగింది, అంటే స్టార్ట్ అది వెళ్ళటం ఆగేటోడికి ఈడు ఇంకొకటి కలిసి గెంటడం జరిగింది. గెంటితే ఒక అబ్బాయి, 2-3 అబ్బాయిలు కలిసి గెంటారు. పరిగెడితే ఆయాసం కింద వచ్చింది వాళ్ళందరికీ కూడా. ఇంకే వచ్చింది ఆడికి వాళ్ళకి. నేను ఎక్సర్సైజ్ చేయాలి మీరు చూడు, మీ కుర్రోళ్ళు మీకు ఆయాసం వచ్చిందని అంటాం అన్నాను. నవ్వుకున్నారు, అయిపోయింది, వచ్చేసాం. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాం, మా నాన్నగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళందరూ డాక్టర్ వచ్చాడు అంటే మరి 10 రోజుల్లో జాయిన్ అవుతారు కదా డాక్టర్ కింద. సీట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఎంబీబీఎస్ సీట్ అని అన్నారు. అందరికి ఫోటోలు తీసాడు, అందరూ పట్టుకున్నారు, బాగా క్లోజ్ గా సరదాగా ఉన్నాం. మా బ్రదర్ కి ఈడంటే బాగా ఇష్టం, బాగా అందరూ ఉన్నాడు. మా డాడీ నన్ను పక్కన నుంచుంటే నేను డాడీ కన్నా ఎత్తు అని చెప్పి మా నాన్నగారితో అంటే నువ్వే ఎత్తుతున్నారు. నాకు ఒక కలజోడు ఒకటి కొన్నాడు అక్కడ మధ్యలో. సరే అవన్నీ తీసుకుని మేము అంతా అయిపోయిన తర్వాత బయలుదేరి సాయంత్రం వచ్చేస్తుంటే వాళ్ళ అమ్మకి పాలకోబిళ్ళలు ఏదో కొన్నారు, టిఫిన్ ఏదో కట్టించుకున్నాడు, పాలకోబిళ్ళలు కొన్నాడు. సరే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నైట్ వాళ్ళ అమ్మకి పాలకోబిళ్ళ మొక్క పెట్టి ఈడు కూడా తిన్నాడు. తిని ఆ షూ నాకు కొన్న కలజోడేది పెట్టి చూసి ఎలా ఉందన్నాడు. బాగుందన్న వాళ్ళ అమ్మ. అప్పుడు నేనేం చెప్పానంటే ఇలా పరిగెట్టాడు పొద్దుందాక, అప్పుడు ఆయాసం వచ్చింది, ఎక్సర్సైజ్ నేను రోజు వెళ్తున్నాను కదా జాగింగ్ కి, వీడు కూడా రావచ్చు కదా అని ఏదో మాటల మీద అంటే, వెళ్ళమ్మా మా మిస్సెస్ ఏముందంటే రేపు ఏకాదశి అమ్మ, చాలా మంచి రోజు, రేపు నుంచి నువ్వు కూడా వెళ్ళమ్మా సరదా పోని అన్న ఊరికాను. నేను పెద్ద వెయిట్ కాదు, 2 కేజీలు, నా హైట్ కి 2 కేజీలు ఎక్కువ, అదేనా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా పెట్టేసి ఫుడ్ నాకు అది ఇది అన్న నవ్వుతా. సరే అయిపోయిన తర్వాత మార్నింగ్ మేము దాని గురించి పట్టించుకోలేదు.
తర్వాత మార్నింగ్ 4:30 5:00కి అలారం కొట్టింది. మార్నింగ్ ఆడు పెట్టుకున్నాడు అలారం. ఏంటి అలారం కొట్టింది ఏంటని చూస్తే ఏంట్రా అంటే, నేను వెళ్తావా ఏంటి వస్తావా నువ్వు? లేదు డాడీ, నేను రాను డాడీ, నేను రాలేను. సరే, నాకేమో నేను అంతకు ముందే కొంచెం పాలు పెట్టి నేను కూడా ఆ రోజు సరే కొన్ని మానేస్తాను, నేను కూడా వెళ్ళను అని చెప్పి అలా పడుకుందాం అనుకున్నాను. ఈలోగా వెళ్ళి పడుకుంటాను. వెంటనే లెగిసి డాడీ వెళ్తానని చెప్పి గబగబా ఆ బెడ్ దిగి వెళ్ళి సాక్స్ షూ వేసుకున్నాను. అది కదరా నేను వస్తాను రా అంటే, లేదు డాడీ వచ్చేయి నేను వెళ్తున్నానంటే, నేను లేకుండా వెళ్ళాడు ఎక్కడికి. నేను వెనకాల వెళ్ళాను. వెళ్తే వాడు గేడు తీసుకుని వెళ్ళాడు. గేడు తీసుకుని ఎదరికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం జాగింగ్ చేస్తానంటే, నేను నడిచి వస్తాను, నువ్వు నడు ఇల్లు అని చెప్పి అన్నాను. వాడు ఎదరికి వెళ్ళాడు. నేను వెనకాల నడిచి వెళ్తున్నాను. ఇలాగ ఎదరికి వెళ్ళరికి నేను మళ్ళీ నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఎదరికి వెళ్ళి చూస్తే ఒక సౌండ్ వినిపిస్తాను. ఏంటి సౌండ్ వినిపిస్తుందా అని చూసేవాడికి ఎవరు పడిపోయి ఉన్నారు అనమాట. ఎవరు పడిపోయారు పొద్దుటేనే మార్నింగ్ అంటే నవ్వుకున్నాను. ఏదన్నా ఏంటి అప్పుడే పడిపోయాడా, ఎవడన్నా డ్రింక్ తాగాడా ఏంటి అని నవ్వుకున్నాను. అని కొంచెం స్లోగా దగ్గరికి వెళ్ళాడికి ఎంత పొడుగున్నాడు ఎవడన్నా చూసినడికి ఈడు జస్ట్ ఒక పర్లాంగ దూరం వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి చూసినడికి ఈడు పైకి లేక తీసినోడికి డాడీ డాడీ అంటున్నాడు, ఊపిరి ఆటలేదు. అప్పుడు వెంటనే గబగబా పడుకో కేకలు పెడితే అక్కడి నుంచి పక్క వాళ్ళు అందరూ వచ్చి ఏం పర్లేదండి ఏం పర్లేదు అన్నారు. గబగబా అక్కడ ఆటో వస్తా ఉంటే అడ్డం కొట్టి ఆటోలు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి డాక్టర్ గారు అక్కడ కాంపౌండర్ ఉంటే అక్కడే 1 కిలోమీటర్ హాస్పిటల్ పక్కనే ఉంది. కాంపౌండర్ నీకు ఎంత కావాలో అంత ఇస్తాను, ఆక్సిజన్ పెట్టరు బాబు అన్నాను. అని అంటే ఇలాగా తీసుకెళ్ళగానని చెప్పి పైకి ఉంటారు 2 మినిట్స్ డాక్టర్ గారు ఇచ్చారు. నేను కూడా కేకిస్తే వెంటనే దిగొచ్చి ఇలా పడుకోబెట్టారు బల్ల మీద. చూశారు. చూసి ఏం జరిగింది అన్నారు డాక్టర్ గారు. ఇలా జరిగింది సార్, ఇలాగా అన్ని చెక్ చేశారు, చూశారు. ఇదేంటి వర్మ ఆడంటే బాగా ఇష్టం, ఎప్పుడు ఆయనే చూసేవారు. ఏంటి ఏమైంది ఇలా? నేను మొత్తం ఏమీ లేదు వర్మ, ఏమీ లేదు, అంతా అయిపోయింది అన్నా. ఇదేంటి సార్, ఎక్కడి నుంచి పరిగెట్టాడు ఎక్కడి నుంచి సార్? అదేంటి మరి వీడికి అంతకు ముందు ఏమీ లేదు కదా, అదేంటి అనేసి వాడికి నా కూడా వచ్చిన వాళ్ళు అందరూ పారిపోయారు. డాక్టర్ గారు కూడా అక్కడ లోపలికి వెళ్ళిపోయిన అక్కడ డోర్ ఉంటుంది, ఆయన డోర్ ఆయన తలుపేసేసుకున్నారు. తలుపేసుకుని అందరికి ఫోన్ చేయడం, నాకు ఇలా జరిగిందని, వాళ్ళ అబ్బాయి ఇలా జరిగింది, వాళ్ళ అబ్బాయి పోయాడు. అయోమయం. ఒక్కసారి ఏమైందని జీవితం అప్పుడు దాకా ఎంతో అద్భుతంగా ఉన్న జీవితం ఒక్కసారే సున్నా అయిపోయింది. నేను అక్కడ కూర్చున్నాను. నా భార్యకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? వినిపిస్తుందండి? మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఏం చెప్పను. చూడండి ఎంత అద్భుతమైన జీవితం అన్నది ఒక్కసారే సున్నా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఏం చేయాలో తెలియదు, అయోమయ పరిస్థితి. నేను ఆ బల్ల మీద కూర్చున్నాను, బాడీ బల్ల మీద ఉంది. సరే ఇప్పుడు ఏం చేయను అని ఆలోచనతో ఉంటే ఈలోగా ఏమైందంటే, అప్పుడు జేబులో సెల్ ఉంటే సెల్ తీసి మా బ్రదర్కి ఫోన్ చేశాడు. కోడారు ఇలా జరిగితే మా బ్రదర్ అంటున్నాడు, నువ్వు గిల్లుకోరా, నీకు కళ వచ్చింది, ఏం మాట్లాడుతావు, రాత్రి కదా వచ్చారు అంటున్నాడు. కాదురా అంటే, కాదు నువ్వు నిజమా ఏంటో, కాదు జరిగిందిరా బాబు అంటే, ఆడు టప్ సౌండ్ వచ్చింది, కింద పడిపోయినాడు. అది పడిపోయి బాబు మీద పడిపోయి
సరే అప్పుడు అందరికి హైదరాబాద్ ఫోన్ చేసింది మా బ్రదర్స్ అని అందరికి. ఈలోగా ఒక 5 మినిట్స్ లోనే మా మిస్సెస్ ఫోన్ చేసింది ఇంటికాడ. ల్యాండ్ ఫోన్ అది నాకు. ఏంటి అంటే మా నాన్నగారికి పెద్ద ఆయన పడిపోయాడంట, హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారంట. అందుకు ఫోన్ ఎక్కడికి ల్యాండ్ ఫోన్ చేశారు. మా మిస్సెస్ ఫోన్ చేసి ఏంటి పడిపోయాడంట కదా, నేను రానా, హాస్పిటల్లో ఉన్నానంట. మా మిస్సెస్ కి మార్నింగ్ టీ తాగటం అలవాటు అనమాట. నేనేమన్నానంటే అప్పుడు ఇంక అయిపోయింది. అలా ఏమని చెప్తాను, మీరు పోయాడని చెప్పనా, నీ బిడ్డ ఒక్క కొడుకు, ఏమవుతుంది అది. అప్పుడు ఏమన్నానంటే మార్నింగ్ నువ్వు పని చేయి, ఆ డాక్టర్ గారు చూస్తారు, నువ్వు టీ తాగేవా, టీ తాగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయి, టీ పెట్టుకు తాగి తర్వాత నేను అప్పుడు వీలవుతూ అద్దగలనే చెప్తాను అన్నా. అప్పటికి ఇంకేమి లేదు ఇక్కడ. సరే మళ్ళీ 5 మినిట్స్ కి మళ్ళీ ఫోన్ చేసి 10 మినిట్స్ నేను అక్కడే కూర్చున్నాను అయోమయం. సరే మళ్ళీ ఫోన్ చేసి టీ తాగాను వస్తాను, అక్కలేదు చెప్తాను, చూస్తున్నారు అద్దగలనే నేను చెప్తాను అన్నా. ఈలోగా మా రిలేటివ్స్ అందరికి ఫోన్లు చేశారు. మొత్తం అందరూ వచ్చేసారు ఇంటికి జనం. అప్పుడు అందరూ కొందరు నా కారు వేసుకుని వచ్చారు హాస్పిటల్కి. నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను, ఏం చేశాను నాకు కూర్చున్నలాగా ఉన్నాను అయోమయంగా. సరే వచ్చాం. మా మిస్సెస్ ఎవరిని అడగకుండా నన్ను నా కోసం ఎదురు చూస్తాం. ఏం జరిగింది అని అప్పుడు నేను ఇలా పట్టుకున్నాను. అప్పుడు మనసుమే పడుకుని పెయింట్ అయిపోయింది. కూర్చుని ఆ దగ్గర ఉన్నాను. ఈలోగా మా ఫ్రెండ్ అతను వచ్చి బాగా క్లోజ్ గా ఉంటాడు అతను. నేను అప్పుడు అలా కూర్చున్నాను మాట్లాడకుండా. నా కాళ్ళు పట్టుకుని ఏడ్చేసాడు. ఎడితే నాకు అప్పుడు బరస్ట్ అయ్యాను నేను. అయిన తర్వాత నేను ఒక 2:30 అవుతుంది. నేనేం చెప్పారంటే ఆ భార్యకి, ఎక్కడో చదువుకుంటున్నాడు ఇంటర్మీడియట్ అనుకున్నాం, అక్కడ బాగానే ఎక్కడో చదువుకుంటున్నాడు అనుకున్నాం, మనమే చూడొద్దు అన్న. చూడడం వద్దాను, చూడలేదు, బాడీ చూడలేదు, నేను కూడా చూడనని చెప్పాను. అయిపోయిన తర్వాత 3ంటికి వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు తీసుకుపోయిన 3ంటికి మమ్మల్ని దానికి కొంచెం మా మేనల్డ్ ఉన్నాడు డాక్టర్ హోమియోపతి దేవవారం, వాడు కారు ఎక్కించుకుని దేవవారం వెళ్ళిపోతాం ఆంటీని తీసుకుని అని చెప్పంటే సరే నాడు అని చెప్పి దేవవారం బయలుదేరి వెళ్ళిన తర్వాత నైటే సాయంత్రం అయింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు ఊరికే సెలైన్ ఎక్కించడానికి. హాస్పిటల్లో జాయిన్ చేసి సెలైన్ ఎక్కించారు. ఈలోగా ఏమైందంటే తర్వాత రోజు పొద్దున మార్నింగ్ మాకు అక్కడ భీమవరాన్ని దుర్గారాణి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ మా ఇంటి పక్కన, మాకు రిలేటివ్స్ కాదు కానీ మా పక్కన ఉండేవారు వాళ్ళు. ఎప్పుడు నేను మ్యారేజ్ ముందే, నా మ్యారేజ్ మంచి స్నేహితులు, నా మీద 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్దవాడి. ఆవిడకి పిల్లలు కూడా వాళ్ళు పెద్దగా ఉంటారు పిల్లలు, వాళ్ళు కూడా ఇక్కడ అంతర్వేద అయ్యి వచ్చేవారు మా ఇంటికి. ఆవిడికి ఈ విషయం తెలిసింది, వరం కొడుకు ఇలాగా అయ్యో పోయాడని విషయం తెలిసి 2వ రోజున హాస్పిటల్కి వచ్చింది. ఇంతకీ ఏంటంటే ఆవిడ ధ్యానం చేస్తుంది. ఆవిడ ఆ దుర్గారాయణ. నేను వెళ్ళిపోను, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోళ్ళు, వాళ్ళు చూసేవాళ్ళు ఏదో ధ్యానం అంట అనేవాళ్ళు. మామూలుగా మనం పట్టించుకోలేదు ఆ ధ్యానం అంటే ఏంటి, ఏ విషయం మనం పట్టించుకోలేదు. ఆవిడ ఏం చేసిందంటే వచ్చి మా మిసెస్ దగ్గరికి వచ్చి హాస్పిటల్కి, ఎవరిని మీరు అన్ని తెలుసు, భగవద్గీత తెలుసు, అన్ని తెలుసు మీకు, మరి మీరే ఎలా ఉండకుండా అలాగా ఈయన చెప్పింది. ఆవిడ ఏం చేసిందంటే 3వ రోజున కూడా మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది. ఆ భీమవరం ఆవిడది. హాస్పిటల్కి వస్తే మా సిస్టర్స్ అందరూ తెలుసు ఆవిడకి. మేము అందరం ఏం చేసామంటే 2 కార్లు లేకుంటే కార్లు వేసుకుని మా ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. మా మిసెస్ హాస్పిటల్లోనే ఉంది. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక ధ్యానం చేయించింది మా చేత. అప్పటికి 3వ రోజు ఒకగానొక కొడుకు పోతే 3వ రోజు ధ్యానం చేయమంటే ఎలా ఉంటుంది ధ్యానం. అప్పుడు కూర్చుని ధ్యానం చేస్తూ అలా కూర్చుని ఉన్నాం. నాకు లోపల నుంచి బాధ, కళ్ళు మూసి కూర్చున్నాను, బాధ వచ్చేస్తాను. మా మిస్సెస్ ఏమో హాస్పిటల్లో ఉంది. సరే ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించింది ఆవిడ, 10 నిమిషాలేమో. అలాగే లోపల నుంచి అలా బాధ వచ్చింది, కళ్ళకి నీళ్ళు వచ్చి అలా కూర్చున్నాను. అయిపోయింది.
ఈలోగా అక్కడ మాంసాహారం తినకూడదని బోర్డు రాస్తుంది. మా బ్రదరు మా బ్రదర్ అన్నాడు, ఏంటి తినకూడదు, ఇలాగ ధ్యానం అంటే తినకూడదు అంటే, ఈ రోజు నుంచి నేను మానేస్తున్నాను, ఆడంటే నాకు ప్రాణం, ఆడు ప్రాణం పోయింది కాబట్టి ఇంక ఈ ఏళ్ళ నుంచి నేను అది మానేస్తాను, ఆ వంక పెట్టుకుని ఆడితోటి అని చెప్పి అన్నాడు మా బ్రదర్. వెరీ గుడ్ అని అందావిడి. సరే నాకు తిరిగి నేను వచ్చాం. వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజులు జరిగిందేమో, 12 రోజులు 13 రోజుల తర్వాత మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. మా తోడళ్ళు గారు ఉండి అక్కడ, నాకు తెలుసు బాగా హైదరాబాద్, మా భార్యని నన్ను, మా వదిన గారు పాప ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకళ్ళకి 4 స్టైర్లు బిల్డింగ్. ఇది ఇక్కడ మీరు బాగా ఏనండి, ఆ 4 స్టైర్ల బిల్డింగ్ పైన ఖాళీగా ఉందన్నమాట, పరుపులు వేసారు. అక్కడికి ఒక 25 మంది 20 మంది దాకా నన్ను చూడటానికి వచ్చారు. చుట్టాలు వస్తారు కదా, అదే వీళ్ళ అబ్బాయి పోయాడు మరి పలకరించడానికి. నేనేం చేసింటే వాళ్ళందరినీ, మీరు ఒక పని చేయండి, మీరు ఎలా కూర్చోండి, ధ్యానం చేద్దాం, అద్భుతమైన ధ్యానం అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టారు. వాళ్ళు ఇదేంటారు ధ్యానం అంటున్నాడు, ఏంటారా బాబు వీడికి బుర్రపోయిందా అని ఆశ్చర్యపడిపోయాడు. అంటే మనం చెప్పింది చేస్తారు కదా, మరి మేము బాధలో ఉన్నాం కదా. సరే వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళందరినీ ధ్యానం చేయమన్నాం. కూర్చున్న ధ్యానం చేశారు. మా మిస్సెస్ కూడా తీసుకురమ్మన్నాం పైకి. ఆవిడ తీసుకొచ్చింది. ఆవిడ ఇలా కడుపు బాధ, కొడుకు తల్లి బాధ ఎలా ఉంది, అయినా అలాగే వచ్చి కూర్చోండి, మళ్ళీ సాయంత్రం ధ్యానం చేయించుకోండి. అలాగా ఒక 4 రోజులు 5 రోజులు గడిచింది. వారం రోజులేమో. నేను ఈ రోజు బయటికి వెళ్ళిపోయి, మా మిస్సెస్ భయపడేది, బయటికి వెళ్ళిపోయి అక్కడ ఒక దిమ్మల్లా ఉండే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, అది ఎక్కువ కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా రమణ మహర్షి గుర్తొచ్చేవాడు నాకు. నేనేం చేశాను, ఏం అన్యాయం చేశాను స్వామి, ఇలాగా అది అని ఇలాగా అని అనుకుంటా ఉండేవాడు. అయిపోయింది. వచ్చేసిన తర్వాత ఒక వారం రోజులకి, అదే కరెక్ట్గా 22 రోజులు ఎంత అవుతుంది, 23 రోజులు 22 రోజులు, మా ఫ్రెండ్స్ వచ్చారు నా దగ్గరికి. వచ్చి నన్ను అనుకోకుండా, అబ్బాయి నువ్వు మనం బయటికి వెళ్దాంరా అని చెప్పి కార్ వేసుకొచ్చారు వాళ్ళు, ఏలూరు నుంచి. సరే ఏంటనే మామూలుగా మేము బయటకు తీసుకెళ్ళారు. మా మిస్సెస్ ఎందుకు కంగారు పడ్డాను, మామూలు వచ్చేస్తాను చెప్పి వెళ్ళాను. ఎంతగా వాళ్ళు ఏం చేశారంటే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇదేంటి ఎక్కడ తీసుకొచ్చారు ఏంట్రా అంటే, వాళ్ళు మా ఫ్రెండ్ కంట ఒక 2 రోజుల ముందే, అంతకు ముందు రోజున ఒక ఆయన చెప్పారంట, ఏలూరులోని ఒక 2 అబ్బాయిలు ఉన్నారంట డాక్టర్ గారికి. వాళ్ళు 8th క్లాస్ వెనకాల కూర్చున్నారంట కారులో, ఆవిడ ఎదర కూర్చుందంట వాళ్ళ తల్లి. వెనకాల నుంచి లారీ గుద్దేసింది. 2 పిల్లలు ఒకేసారి పోయారంట. పోతే ఆయన డాక్టర్ గారు మరి అప్పుడు 40-38 ఏళ్ళు, 40 ఏళ్ళు అనుకోండి, రీఆపరేషన్, నాకు ఆపరేషన్ అయిపోయింది, రీఆపరేషన్ చేయించుకున్నారంట. వాళ్ళకి ఒక పాప పుట్టిందంట మళ్ళీ. అలా చెప్పారు, మీ అర్జెంట్గా మీ ఫ్రెండ్కి చేయించడం ఎలాగా అని చెప్తే నేను వచ్చాను బయలుదేరి. అక్కడి నుంచి డాక్టర్ గారు ఫోన్ చేయించాను. ఇదేంట్రా 23 రోజులు అయింది, 24 రోజులు ఇప్పటికి, ఇప్పుడు మాట్లాడితే ఇంటికాడ ఏమంటారంటే, అలా కాదు మేము కార్ డ్రైవ్ చేసాం అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళటం. ఆ డాక్టర్ గారు ఏమో, మరి ఏంటి మీకంటే మరి 12 ఏళ్ళు అయిందంటే, మరి ఆపరేషన్ అయ్యి మరి ఇది కష్టమేమో అది అంటే, అప్పుడు ఆ డాక్టర్ గారికి వీళ్ళ అబ్బాయి డాక్టర్ అండి, డాక్టర్ చదువుతానికి ఒక 10 రోజులు వెళ్తాడంటే ఇలా జాగింగ్కి వెళ్ళి పోయాడండి అని చెప్పారు. ఇదేంటి ఎంత దూరం అన్నారు. పర్లా, ఇదేంటి మీ అబ్బాయికి ముందు ఏమైనా జబ్బు ఉందా అన్నారు. ఏమీ లేదు సార్. మరి అలా ఎందుకు జరిగింది అని అన్నారు. ఆయన ఆశ్చర్యపడిపోయాడు. సరే మేము చేస్తానండి మీకు అని చెప్పి ఆయన కూడా, అంటే నేను చేయి పైకెత్తి, అప్పటికే ధ్యానంలో కొంచెం ఎక్కువగా ఉన్నా, ఇలా మీ ఇష్టం సార్ అన్నాను పైకెత్తి. సరే అనుకోకుండా తర్వాత రోజు రమ్మంటాం. ఈ విషయం ఇంటికాడ తెలిసి ఇంటికాడ గొడవ. సరే ఆ రోజున తర్వాత రోజున వెళ్ళటం, నేను ఆపరేషన్ చేయించుకుంటాం అయ్యింది. అప్పుడు వెంటనే డాక్టర్ గారు నా దగ్గర రావటం, నా సర్వీస్ లో చూడలేదు మీకు సక్సెస్ అయిందని అంటాం, నేను చేయి పైకెత్తేలా చూసి అంటాం. అయిపోయింది అక్కడికి చాప్టర్. అయిపోయాక అక్కడి నుంచి డైరెక్ట్ మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అక్కడ మాది పెద్ద 1 ఎకరం దొడ్లు, పెద్ద ఇల్లు అనమాట. అది వదిలేసి భీమవరం వచ్చేసాం కాపురం. అది 2వ నెల అనమాట స్టార్ట్. 1 నెల అలా జరిగింది. నెక్స్ట్ మంత్ భీమవరం కాపురం వచ్చి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్. ఆధ్యాత్మికత అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటికీ ఇంకా అక్కడ ధ్యానం చేయటం, ఆ దుర్గారాణి గారు రావటం. అనుకోకుండా మేము వెంటనే
వచ్చిన వారం రోజులకి మేము ప్రకృతి వ్యాలీ తీసుకెళ్లారు మమ్మల్ని. ప్రకృతి వ్యాలీ తీసుకెళ్తే ప్రకృతి వ్యాలీలో పత్రి సార్ వచ్చారు. పత్రి సార్ వచ్చినప్పుడు ఎంతకీ ఏంటంటే పత్రిజీ అక్కడ వచ్చారు కానీ నేను చూడలేదు. అదే మామూలుగా నన్ను చూడలేదని నేను అలా చూస్తున్నాను తప్ప సెకండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. సరే ఆయన వచ్చారు, నేను చూస్తున్నాను లాగా, ఆయన వెళ్తున్నారు, వెళ్ళిపోయారు, నేను కూర్చుని ఉన్నాను. ఇది ఏనండి మీరు ఆశ్చర్యం. అప్పుడు తర్వాత జగపతి అని ఒక ఆయన సార్ వెళ్ళిపోయారు, ఒక క్లాస్ చెప్పారు. ఎలాగా ఈ మాంసాహారం జీవులు చంపేస్తున్నారు అందరూనే, ఈ మేకలు పట్టుకెళ్తున్నారు ఏడుతున్నాయి, కోళ్ళు పట్టుకెళ్తున్నారు ఏడుతున్నాయి, రక్షించండి అన్నారు. నేను రక్షించలేకపోతున్నాం, ఎలాగ ఇన్ని జీవులను ఇలా చంపేస్తున్నారు, ఇలా ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారని నేను ఎంతో బాధపడుతున్నాను. అయితే ఒక స్వామీజీ వారితో చెప్పారంట ఆయన, ఏంటి నేను ఎలాగా ఇవన్నీ ఎలాగ ఆపలేకపోతున్నానని చెప్తే స్వామీజీ వారు ఒక కథ చెప్పారంట. ఏం కదంటే, ఒక అడవంతా అంటుకుపోతామంటే ఆ అడవిలో ఒక పిచ్చుక గబగబా వెళ్ళి ముక్కును నీళ్లు పట్టుకొచ్చి అడవిని ఆర్పడానికి ట్రై చేస్తుందంట. మళ్ళీ వెళ్ళి ముక్కుతో నీళ్లు పట్టుకొస్తుందంట, ఆర్పడానికి ట్రై చేస్తాం. ఈ జంతువులన్నీ అన్నాయంట, ఇస్తదానా నువ్వు ముక్కుతో ఈ నీళ్లు పట్టుకొచ్చి ఆరుతుందా అన్నాడు. అప్పుడు ఆ పిచ్చుక అందంట, ఏమో నేను నా పని నేను చేస్తాను, నేను ఏం చేయాలో నా ధర్మం నేను చేస్తాను అంతే, మిగిలిన సంబంధం నాకు అనవసరం, నా ధర్మం నేను చేస్తాను అని అందంట. అప్పుడు వెంటనే నేను ఒక్కసారి కళ్ళు ఇలా వింటున్నాను, ఒక్కసారి టప్పున గుండెలోంచి కళ్ళు మూసాను, ఒక్కసారి కొట్టింది. అబ్బబ్బబ్బా అని. అంతకు ముందు మా అబ్బాయి చికెన్ తినేవాడు, నేను ఎప్పుడు తెచ్చేవాడు కదా, నేను వెళ్ళేవాడిని. వాళ్ళు నా ఎదురుగున్న కోడిని తెచ్చి వేడి నీళ్ళు మరిగి నీళ్ళు ముంచేసారు. ఒక్కసారి నాకు గుర్తొచ్చింది, అబ్బబ్బబ్బా ఎంత తప్పు చేశానే, కొడుకు ఒకటి కోడి ఒకటినా, ఎంత అన్యాయం చేశాను. పోతే పోయాడు కొడుకు, ఈ రోజు నుంచి నేను మానేస్తాను, కొన్ని వందల కోళ్ళు బతుకుతాయి, కొన్ని వందల జీవులు బతుకుతాయి, అదే నేను చేసింది, ఇదే నాకు కారణం, నేను ఏదో గొప్ప అనుకున్నాను అని ఒక్కసారి షాక్ వచ్చింది. వచ్చి వెంటనే లేచి నేను ఆయన దగ్గరికి వెళ్ళి 1000 మంది ఉన్నారు అక్కడ, మైక్ పట్టుకుని, నేను ఈ రోజు నుంచి మాంసాహారం మానేస్తాను, నేను మీకు శాకాహారానికి ఏదైనా చేస్తాను అని చెప్పి నేను అక్కడ అనౌన్స్ చేయటం. అక్కడి నుంచి అందరూ తప్పట్లు కొట్టారు, వచ్చేసాం. వచ్చిన తర్వాత 2010లో అప్పుడు పత్రిసారి నేను కలలేదు కదా, 2010 నెక్స్ట్ ఒక్కో నెలకి అమరావతి ధ్యాన మహాశక్ర యజ్ఞం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పత్రిసారిని అక్కడ చూశాను. అక్కడ అంతా ఆనందంగా తిరుగుతున్నారు జనం అందరూ, అదే కొత్త మనకు. వెళ్ళాం, పత్రిసారి దగ్గరికి వెళ్ళాను, అందరూ మాట్లాడుకుని వెళ్ళి పత్రిసారిని, ఇన్ని వేల మందిలో నేను గొప్ప సార్ అన్నాను. ఏంట్రా నీ గొప్ప అన్నారు. నాకు ఒక్కగానొక్క కొడుకు సార్, ఈ రోజు ఇది 3వ నెల, 2 నెలలు అయింది, నేను ధ్యానంలోకి వచ్చాను సార్, నువ్వు గొప్ప గ్రేట్ రా అన్నారు. కరెక్టరా, నువ్వు గ్రేటు, నువ్వు వచ్చి చెప్పరా అన్నారు. సరే నేను తర్వాత చెప్పలేదు. తర్వాత స్టేజ్ మీదకి ఆయనే కేకేశారు, నాకేదో సన్మానం చేశారు, నేను చెప్పాను, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం, అక్కడ ఆనందం అనిపించాం. అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4 రోజులకి 5 రోజులకి ఇక్కడ పిరమిడ్ ఏదో ఓపెనింగ్ ఉంది, ప్రతిసారి వచ్చారంట మా. అక్కడ నేను ఇంకా చూడండి నేను స్టార్ట్ చేశాను, శాకాహార పుస్తకాలు పట్టుకుని పాంప్లెట్లు పట్టుకుని పంచడం, ఇంటింటికి తిరగడం మొదలెట్టారు. మా మిస్సెస్ అందరూ మరి ఏం నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఒక 3 నెలలు నన్ను ఒక్కదాన్ని ఉన్నాను, ఏమో నాకు తెలియదు, నువ్వు నీ ఇష్టం, వచ్చి కారులో కూర్చో అని చూసుకోండి, ఇంకా పంచడం ఇంటింటి తిరగటం. ఆవిడ కారులో కూర్చునేది, ఇదే పని మీద ఉండేవాడు. సరే అలా జరిగింది. ఆ పిరమిడ్ ఓపెనింగ్ వచ్చారు, వెళ్ళిపోయారు. ఒక 15 రోజులకి విచిత్రం ఏంటంటే, నెడదవోలు దగ్గర ఇంక అయిపోయింది, లాస్ట్ నెడదవోలు దగ్గర పిరమిడ్లు 2 పిరమిడ్లు కడితే వార్షికోత్సవం దానికి వచ్చే సార్ వచ్చినప్పుడు నేను వెళ్ళాను.
వెళ్తే అనుకోకుండా ఒక ఆయన కొత్త కారు కొన్నారు, ఆల్టో కారు. ఆ కారు డ్రైవ్ చేయడానికి నన్ను తీసుకెళ్లారు. ఆయనకి రాదు, మాకు తెలుసున్న ఆయన. తీరా వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కొత్త కారు సార్ని ఎక్కమని ఆయన ఏదో ఆయన రిక్వెస్ట్ చేస్తే పత్రి సార్ ఎక్కారు ఆ కారు. నాకు ఇప్పటికీ గుర్తు గురువు అంటే. ఆ కారు ఎక్కుతామంటే నేను డ్రైవ్ చేస్తున్నా. ఆయన అన్నారు, డ్రైవర్కి లైసెన్స్ ఉందా అని అడిగారు. నేను అన్నాను, నిజంగా ఆశ్చర్యం, నా దగ్గర అప్పుడు లైసెన్స్ కూడా లేదు నాకు. అప్పుడు నేను అన్నాను, భగవంతుడే ఎక్కుతా అంటే నాకు లైసెన్స్ ఎందుకు సార్ అన్నాను. ఆహా అన్నారు. ఎక్కారు. ఎక్కిన తర్వాత వచ్చేస్తా ఉంటే సరిగ్గా నిడదవోల దగ్గరకు వచ్చేటికి రైల్వే గేట్ పడిపోయింది. ఇక్కడే నా జీవితం టర్న్ అయింది. ఏనండి మీరు, రైల్వే గేట్ పడిపోతే రైల్వే గేటు అక్కడ సార్ ఆ వెనకాల కూర్చున్నప్పుడు అయ్యో అన్నాడు. సరిగ్గా మా కారు వెళ్ళేటప్పుడు అప్పుడు తిట్టారు. అయ్యో అన్నది ఉందా ఈ భూమి మీద? ఏమైంది అసలు? ఇప్పుడు గేటు పడిపోతే నీకు ఏమైనా అయిందా? నువ్వేమన్నా చచ్చిపోయావా? పోనీ ఏదైనా చచ్చిపోతా ఉంటే పోనీ అయ్యో అనొచ్చు. అయ్యో అన్న మాట భూమి మీద ఉందా? అయ్యో అని ఎందుకు అన్నావు నువ్వు అని చెప్పి తిట్టడం జరిగింది. అతను వెనకాల అతను. నేను కంగారు పడి అలా సైలెంట్గా ఉన్నాం. అయిపోతుంది. నన్ను ఏమైనా నాకు అక్కడ గోలి సోడాలు అమ్ముతున్నారు, సోడా, నాకు గోలి సోడా ఇప్పించవయ్యా అని అన్నారు. అలాగే సార్ అని చెప్పి ఆ డోర్ తీసి గ్లాస్ తీసి సోడా ఉందంటే ఐస్ సోడా, నిమ్మ సోడా ఉందన్నారు. తీసుకో అన్నారు. తాగారు. ఇలా తాగారు. అయిన తర్వాత అన్నారు, తాగారు, ఇంకా ట్రైన్ రాలేదు, ఏమయ్యా ఇంకేంటయ్యా అన్నారు. ఇంకేంటి నాయన అన్నారు. నేను స్టీరింగ్ పట్టుకుని వెళ్ళాను. స్టీరింగ్ అలా వదిలేదు. సార్, కొడుకున్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, స్నేహితులు ఉన్నప్పుడు, బంధువులు ఉన్నప్పుడు లేదు సార్ ఆనందం. నాకు ఆనందమే ఆనందం సార్. జీవితం ఈ ధ్యానంలో అద్భుతమైన ఆనందం అనిపిస్తుంది సార్. నేను అప్పుడు వెంటనే సార్ నెత్తిమే చేపెట్టారు. ఇలా చెయ్యి ఇలా పాగారు. ఇలా చూసేనా ఉంటా. ఇలా పాగితే ఒక అద్భుతమైన ఎనర్జీ వెళ్ళినట్టు అనిపించింది. అలా చూసి అన్నోడికి వెంటనే సార్ అలా చూశారు. అలా కళ్ళలో అయిపోయింది, వెళ్ళిపోయాం. అలా నవ్వుకు మాట్లాడుకుంటూ వెళ్ళాం. ఇంటికి వచ్చాం. మా మిస్సెస్ కూడా తీసుకొచ్చాను. భీమవరం వచ్చాం. భీమవరం రాఘవరావు ఇంటికి, తటవర్తరావు ఇంటికి. అప్పుడు మా మిస్సెస్ కూడా తీసుకెళ్ళాను. వెంటనే ఇంటికి వచ్చి మా భోజనం పెట్టారు నాకు. వర్మ రారా అని. తర్వాత భుజం మీద చేసి చూశారు మా మిస్సెస్ ని. కళ్ళలో కలిపెట్టి చూస్తే మా మిస్సెస్ కూడా నా తండ్రి చూసినట్టు అనిపించింది. ఎంతో అద్భుతంగా ఉంది. అయిపోయింది. ఒక 3 నెలలకే అది జరిగిన 3 నెలలకి, 2 నెలలు 3 నెలలకి ఆ మిస్సెస్ ప్రెగ్నెన్సీ, మళ్ళీ గర్భవతి అయింది. డాక్టర్లకే తెలుసు, నాకు తెలుసు. వెంటనే చూడండి ఎంత ఆశ్చర్యం. నేను ఎవ్వరికి చెప్పలేదు. ఇది నాకు తెలుసు మెరాకిల్. మా పత్రి సార్కి ఆయనకే చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. అనుకున్న వారం రోజులకి భీమవరం రావటం, ఆయనతో చెప్పాను. సార్ ఇలాగా అంటే తిరుగుతున్నారు అటు ఇటు, అలా వీళ్ళు ఎలా తిడుతున్నారు నన్ను. ఆఖరి తెలుసు ఆయనకి, నాకు తెలుసు. ఇలా చూసి మరి ఇలా సార్ అన్నాను. ప్రొసీడర్ అని ఇలా కొట్టారు సార్. నేను 2010 అమరావతిలో జరిగింది కదా, 2011 ధ్యాన మహాశేఖర యజ్ఞం సంవత్సరం తర్వాత వైజాగ్ లో జరుగుతుంది. మరి అక్కడికి వెళ్ళిపోతాను సార్ నేను. అక్కడికి వెళ్ళిపోయి ఇంకొక 6 నెలలు ఉంది. ఆ మిస్సెస్ కి ఇలాగే దాని గురించి అక్కడికి వెళ్ళిపోతాను నేను అని చెప్పి అన్నాను. నువ్వు అక్కడికి వెళ్ళిపోరా, అక్కడ చూసుకోరా నేను అన్నారు. అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చారు ఆయన. తీసుకెళ్లి మా మిస్సెస్ తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఇలా చూపితే మన ఏం కాదని చెప్పి ఇలా చేయి పైకి చూపించడం. అప్పుడు 9వ నెల వచ్చింది, 9th మంత్. అప్పుడు అది జరిగిన ఒక ఒక 10 రోజులకి జ్ఞానమచక్ర యజ్ఞం అయిపోయింది. మా మిస్సెస్ కి January 12 కొంచెం తేడా వచ్చింది. తేడా వస్తే నేనేం టెన్షన్ పక్క వాళ్ళు ఉన్నారు, ఏం టెన్షన్ పట్ట, మనం ఏం చేస్తాం, టెన్షన్ ఏం పడక్కర్లేదు, అంత పక్కన చూసుకుంటున్నాను మామూలుగా అన్నాను. సరే అనుకోకుండా తర్వాత ఆ నర్సు వచ్చి చెప్పింది, మీకు అబ్బాయి పుట్టాడని చెప్పి. మళ్ళీ మీకు అబ్బాయి పుట్టాడండి అని చెప్పింది. సరే నేను అయిపోయింది. మా కుటుంబం అంతా మళ్ళీ మామూలుగా ఆనందంగా
ఉన్నారు. ఇంతకీ ఏంటంటే అయిపోయింది, వచ్చావు. ఒక సంవత్సరం నాకే మా మా వదిన గారు అంటే మా మిస్సెస్ వాళ్ళ అక్కగారు పాప మా ఇంటికి వచ్చింది. వచ్చి అదేదో పట్టుకొచ్చింది. అక్కడ ఆడికి ఏదో ఇచ్చింది మా అబ్బాయికి. అక్కడ పర్స్ పడిపోయింది, దాన్ని ఇలా గట్టేశాడు. ఏం రోజు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మగారి ఫోటో, వాళ్ళ నాన్నగారు పోయారు మా తోడు గారు, ఆ ఫోటో, ఇంకొక అబ్బాయి ఫోటో ఏదో ఉంటే అది వాసు ఎక్కడో ఉన్నాడని అన్నాను ఆ ఫోటోలోని. చిన్నాన్న మీ కళ్ళు ఒకసారి చూపించుకోండి అన్నారు. ఏంటని తీసి ఆ ఫోటో చూశారు. అదే మీ ఆయన చిన్నప్పుడు ఫోటో అన్నా. చిన్నాన్న అప్పటికి 2 ఏళ్ళు కూడా అవదు, సంవత్సరంన్నర అవుతుందేమో. చిన్నాన్న ఆ మీరు ఆపరేషన్ చేయించుకున్నది ఏంటని చూశారు. చీర చూసి కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలా, ధ్యానంలో ఏంటంటే ఇంతకీ ఏంటంటే అది అంతకు ముందు మా అబ్బాయి ఉన్నామని చెప్పాం కదా, అంతకు ముందు వాడు ఒక నెల ముందు, వాడు పోక ముందు నెల ముందు తీయించుకున్న ఫోటో. ఆ ఫోటోయే మర్చిపోయాను. అప్పుడు నేను అన్నాను కళ్ళు మూసి తెరిచి, అమ్మా చూసావా ధ్యానం అంటే ఎంత గొప్పదో, ఆధ్యాత్మికం అంటే దండం పెట్టింది ఇలా చేతులు పెట్టి. నేను కూడా ఈ రోజు నుంచి ధ్యానం చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఎంతలా ఉండేవారు ఆడితో, ఎంత అటాచ్మెంట్ ముందు ముందు ఆ అబ్బాయితో. మీ దగ్గర పక్కనే ఉండేవాడు వచ్చి కూర్చుని, మీ ఆడు కరెంట్ శాఖ అని ఆయన నేర్పించేవాళ్ళు, మీరు కూడా నుండి ఊరు ఆడిని మర్చిపోయారా మీరు? ఆ ఫోటో 2 సంవత్సరాలు అవ్వలేదు, ఎంత ఆశ్చర్యం. నేను కూడా ధ్యానం చేస్తాను రేపు నుంచి అంటే ఆ ఫోటో. కానీ అయితే వీళ్ళందరూ దోసుకున్నారు చిన్నప్పుడు ఫోటోలు అయినాయి. ఇప్పుడు వచ్చినోడికి ఆ ముందోడికి ఇంత కూడా తేడా లేదు ఫోటో. ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు ఆడికి 1 సంవత్సరం తేడా. 2010 జరిగింది, 10లో 11, మళ్ళీ 12లో పుట్టాడు. అది ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, నా జీవితం ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, అసలు అలాగ మా అబ్బాయి ముందోడు అలాగ పోకపోతే నా జీవితం ఏమైపోయాను. ఎంత మంచి జరిగింది, ఎంత మంచి జరిగింది అని అనిపిస్తుంది అనమాట నా జీవితం. అలా ఉండి ఈ రోజున ఎంత ఆనందకరమైన జీవితం అంటే ఇక నేను చెప్పలేను. అద్భుతమైన ధ్యాన జీవితం గడుపుతూ మరి మేము ఎదరికెళ్తున్నాం. మరి ఇది నా అనుభవం మేడం. అద్భుతం సార్, అద్భుతం. అది ఎలా మరి టైము ఎలా జరిగిందో ఏంటో మీరు ఎలా మర్చిపోయారు సార్, ఇప్పటికీ అర్థం కావట్లేదు. ధ్యానంలోకి వస్తే ఇంత అద్భుతాలు జరుగుతాయా? మెరాకిల్ అన్నమాట. ఇప్పుడు మరి అలాంటప్పుడు జీవితం వండర్ఫుల్ గా ధ్యానంలో ధ్యాన ప్రచారం చేసుకుంటూ, ఆ ముందు అనుభవం ఎవరికన్నా జరుగుతుంది. 3 మందిని ధ్యానంలో తీసుకొస్తున్నాం. కొడుకులు పోయి ఎంత ఒక్కొక్క కొడుకు ఉన్నోళ్ళు అందరూ మంది జరుగుతున్నాయి, పోతున్నారు. వెళ్ళి ఈ అనుభవం చెప్తా, అది ఒక అనుభవంగా తయారైంది. మేడం ఏమీ లేదు మేడం, ఇదంతా కార్యకారణ సిద్ధాంతం, కార్యకారణ సంఘాతం అంటాడు శంకరాచార్య. ఇప్పుడు మన జూమ్ లో మాట్లాడుకుంటానికే ఇది ఒక కార్యం, అవునా కదా? దీనికి కారణం ఏంటి? నేను అది జరగకపోతే, మా అబ్బాయి అక్కడ జరగకపోతే ఇది మాట్లాడుకుంటాం మనం. కారణం అది, కార్యం ఇది. అది కారణం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ప్రతిసారి చెప్తారు. అది కాజ్, ఎఫెక్ట్ అంటే ఇది, అవును కదా? మిమ్మల్ని అంచేత ధ్యానంలోకి తీసుకొని రావడం కోసమే మీ అబ్బాయి వచ్చాడేమో సార్ భూమి మీదకి. నేను అందుకే అప్పుడు ప్రతిసారితో చెప్పాను వెంటనే అనుకోని. అప్పుడు వెంటనే 2 నెలలకు 3 నెలలకు ఇంకా అప్పటికి ఏం జరగలేదు. 3 నెలలకు ఎంప వచ్చిన మాట్లాడితే మరి నాకు ఎక్కడికక్కడ మైక్ ఇచ్చేవారే, నన్ను ఇదిగా చూసుకున్నట్టు, గ్రేట్ అనుకున్నాను. అప్పుడు మైక్ ఇట్టాను. ఆడే గురువు, ఆడు గురువై ఈ గురువు దగ్గర తీసుకొచ్చాడు అనుకోండి. అది ఆడే గురువై ఈ గురువు దగ్గరికి నన్ను తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి భూమి మీదకి రావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది అంటారు. అలా మీ అబ్బాయి మిమ్మల్ని ఇంత పెద్ద దీంట్లోకి తీసుకురావడం కోసము తను వచ్చాడేమో సార్. తను వచ్చిన పని అయిపోయింది అనుకున్నారేమో ఇంకా. ఏదో చెప్తున్నా మేడం. మేడం ఒకటే అనుకున్నాను మేడం, నేను ఉన్నాను, ఆడు ఉన్నాడు భూమి మీద, పోవటం గ్యారంటీ, అంతే కదా? పోవటం అనేది సత్యం. జాతస్యం హిద్రోవం మృతం జాతస్య, అది ఉంది చూసారా శ్లోకం, అది కంపల్సరీ.
అయితే ఇందులో నేను ఎక్కడ ఇవన్నీ ఈ ధ్యానంలో రావడం వల్ల అసలు భగవద్గీత అంటే నాకు తెలియదు. భగవద్గీత నేర్చుకున్నాం మా మిస్సెస్ జ్ఞాత్మని అలా స్లోగా నేర్చుకున్నాను. భగవద్గీత తెలియదు నాకు, ఎప్పుడు పుస్తకం పట్టుకోలేదు. మరి ఎంత విచిత్రం చూడండి. ఆ జాత సిహృద్రోగం మృత్యుద్రోగం జన్మ మృత్యస్య తస్మాత్ అపరహతే నత్వం శోషితం అర్హసి. అంటే పుట్టినవాడు గిట్టక అది ఉంది చూసారా, ఆ శ్లోకం కాదు, మీరు చూడండి. దాని తర్వాత శ్లోకం నాకు పట్టెట్టింది. ఎలా పట్టెట్టిందంటే, ఒక ఆయన నాకు చెప్పారు, దాని తర్వాత శ్లోకం చెప్తాను మీకు, అదే మరి చెప్పాలి. ఆ శ్లోకం ఎలా పట్టెట్టిందంటే దానికి వివరణ కూడా చెప్పారు ఒక ఆయన. ఎలాగంటే కృష్ణుడు అలా చూస్తున్నాడంట, అర్జునుడు వచ్చాడు. ఏంట్రా వచ్చాడంటే, ఏంటి బావా చూస్తున్నాడు అన్నాడు. అంటే అలా కదా, ఒక బ్రాహ్మణ కొడుకు, ఆడికి ఒక్కడే కొడుకు పోయాడు, ఆడి దొల్లి దొల్లి ఏడుస్తున్నాడు చూడు. బ్రాహ్మణకి బ్రహ్మం గురించి తెలుసు, ఆత్మకి చావు లేదని తెలుసు, అన్ని తెలుసుండి కూడా ఏడుస్తున్నాడు, ఆశ్చర్యం అని చెప్పాడు. చెప్తే అవును కదా బావ నిజమే, చూడు అలా ఎలా ఎడతా అంటే, సరే నిజమే నేను చెప్పొస్తాను బావాడికి బుద్ధి అని చెప్పి వెళ్తానని చెప్పి ఈడు వెళ్తాడు అర్జునుడు. వెళ్ళి ఆ బ్రాహ్మణుడితో చెప్తాడు, ఏమయ్యా ఆత్మకి చావు ఉందా, ఎందుకు బాధపడతాను అని, అలా మామూలే ఇది అని చెప్పి అర్జునుడు ఆడికి చెప్తాడు. చెప్పి వస్తాడు కృష్ణుడి దగ్గర. వచ్చి కృష్ణుడితో చెప్పాను బావా బుద్ధి బాగానే, ఏం చెప్పారా, ఇలాగ చెప్పాను ఆత్మను. ఓరే బాగా చెప్పారా, అభిమన్యుడు పోయాడు రా అన్నాడంట కృష్ణుడు. అయ్యి బాబు అని కింద పడిపోయి అంటాడు అప్పుడు. ఆయన ఇదేంట్రా మరి ఇప్పుడే చెప్పాను గట్టిపరిచారు, అయ్యా. ముందుగానే ఆయన గట్టిపరిచి ప్రిపేర్ చేశారనమాట కృష్ణుడు. ఎస్, అది చూపించాడు, రెడీ చేశాడు. కింద దొరుకుతున్నాడు. ఇదేంట్రా ఇప్పుడే చెప్పా కదంటే, నీకు మేనల్డ్ నీకు తెలుసు, నువ్వు బతికించగలదు, అన్యాయం చేసావు మొదలెట్టాడు. ఇదేంట్రా ఇప్పుడే కదా వాడు చెప్పొచ్చు అన్న. అప్పుడు కృష్ణుడు పైకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తానండి అభిమన్యుడి దగ్గర తీసుకెళ్ళాడు. పై లోకాలకు అంటారు. అభిమన్యుడిని ఇలా మీ తండ్రి అంటే, ఏ జన్మలో నా తండ్రి అన్నాడు అర్జునుడు. షాక్ తేలింది. అప్పుడు వచ్చిన తర్వాత ఆ శ్లోకం చెప్తారనమాట. ఏమనంటే 28వ శ్లోకం 2వ అధ్యాయం చూసుకోండి. అవ్యక్తాధిని భూతాని వ్యక్త మధ్యాదిని భారత అవ్యక్తానిదన్యేవా తత్ర కాక పరిదేవన అంటాడు. అంటే ముందు అవ్యక్తం ఏదైనా సరే, ఈ శ్లోకం బాగా పట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఉందే, నా పెళ్లికి ముందు నా భార్య ఉందా, ముందు అవ్యక్తం, మధ్యలో వ్యక్తమైంది. మళ్ళీ నా పెళ్లి అయిన వెంటనే నాకు కొడుకున్నాడా, ముందు అవ్యక్తం మధ్యలో వ్యక్తం. అంతే కదా. అంటే ఇప్పుడు ఈ సెల్ ఉంది, సెల్ ముందు నాకు లేదు, మధ్యలో వచ్చింది, మళ్ళీ పోయింది. దాని గురించి బాధపడటానికి ముందు లేదని అనుకుంటే సరిపోతుంది కదా. ఎంత బాగుంది చూడండి శ్లోకం. ముందు లేనిది ఇప్పుడు వచ్చింది, ఇది కూడా మధ్యలో పని లేదు, ముందు అంతే అవ్యక్తం, దానికి నువ్వు బాధపడతావు ఏంటి. చూడండి ఎంత బాగుంది శ్లోకం. ముందు లేదు అంటే ప్రాణులన్నీ ముందు లేవు, మధ్యలో వ్యక్తమై మళ్ళీ అవ్యక్తం అవుతాయి. దానికి తత్రకాక పరిదేవన, దానికి నువ్వు బాధపడతావేంటి. చూసారు ఎంత వండర్ఫుల్ శ్లోకం. అలాగే మీరు ఏది తీసుకోండి, మనకు ఉంది డబ్బు అంటే, ఎవరైనా కొంతమందికి డబ్బు చిన్నప్పుడు ఏముండదు, సున్నా సంపాదించారు, బాగా డబ్బు మళ్ళీ పోతుంది వాళ్ళకి. ఇలా ఈ బాబు నాశనం అయిపోయి పోయింది. నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు ఫస్ట్, నేను దొరకకూడదు, ఇప్పుడు జీరో, మళ్ళీ పోయింది, మళ్ళీ సంపాదించుకుందాం. ఎలా అయితే సంపాదించుకుందాం కొద్దిగానే అలా మొదలెడదాం. ముందు లేదు కదా, మధ్యలో వచ్చింది, మళ్ళీ పోయింది, బాధపడతాం ఎందుకు. చూడండి ప్రతిదీ తీసుకోవచ్చు అలాగే. ఆ శ్లోకం వండర్ఫుల్ అనమాట. ముందు అవ్యక్తం, మధ్యలో వ్యక్తం, తర్వాత అవ్యక్తం. ఎలా ఉంది చూసారా శ్లోకం ఎలా పట్టిందో. అది మనం పట్టుకోవాలి ప్రతిదీ. సరే మరి ఈ రోజు దృష్టిని బట్టి చూసి టైం అవుతుంది, మరి ఒక 5 minutes చెప్పానా, మరి టైం అవుతుంది మరి. చెప్పండి సార్. సరే, ఈ దృష్టిని బట్టి సృష్టి ఈ రోజు అదేనా కాన్సెప్ట్ ఏంటి, మన ఇదే అనుభవం ఎక్కువ సరిపోయిన టైం 7 దగ్గరమే కదా మనది. పర్లేదు సార్ మీరు చెప్పండి సార్. మన కాన్సెప్ట్ ఏంటి అదేనండి. అవును సార్ మీకు శివ సార్ చెప్పారు సార్. చెప్పారు. అంటే దృష్టిని బట్టి సృష్టి అంటే యాక్చువల్ గా నిజంగా ఏదైనా సరే, నిజంగా మా ప్రతిసారి కూడా అదే చెప్తారు ఎక్కువ. మన దృష్టిని బట్టి యామతి సాగతిర్భవేత్ అన్నట్టే
మనం నిజంగా కూడా యాక్చువల్ గా దృష్టిని బట్టే మన సృష్టి ఉంది. ఒక్క నిమిషం చూస్తాను. ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు అందరూ కూడా మీరు ఏది తీసుకోండి, మనిషి ఇప్పుడు ఏదైనా సరే మన ఆలోచన బట్టే మన దృష్టి ఉంటుంది. మన యొక్క ఆలోచన బట్టి మన దృష్టి ఉంటుంది. ఎప్పుడైతే ఆ దృష్టి ఉన్నప్పుడు అక్కడ ఆ విషయం సృష్టించబడుతుంది. ఆయన సింపుల్ గా ప్రతిసారి ఏమంటా అంటే గొప్ప కాన్సెప్ట్ చెప్పారు. జరగ ఇలా పైకి చూసాం, ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ ఎందుకు ఉంది? మన దృష్టి అలా చూసినట్టు ఫ్యాన్ కనిపించింది, ఫ్యాన్ సృష్టించబడ్డ. అంటే ఎలా ఉంటుందంటే ఒక కథ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక అత్త కోళ్ళు ఉన్నారు, ఒక ఫ్యామిలీ. అత్త కోళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఇద్దరికి పడదు. అత్తగారు తిట్టేసింది, కోడలు తిట్టేసుకున్నారు. కోడలు ఇంకా ఎలాగంటే చిన్న వయసు కదా, ఎక్కువగా ఇబ్బంది కదా దీనికి. ఇంకా దానికి ఇంకా భరించలేకపోయింది. భరించలేకపోతే వాళ్ళ స్నేహితురాలకి ఈ కోడలు ఫోన్ చేసి చెప్పింది, నేను చచ్చిపోతానే, ఇంకా నాకు భరించలేకపోతున్నాను మా అత్తగారితో అని చెప్తే ఆ స్నేహితురాలు కంగారు పడకు, ఈ పక్క ఊర్లో స్వామీజీ ఒక ఆయన వస్తున్నారు రేపు, నువ్వు అక్కడికి వెళ్దాం, ఆయన చెప్తురు కానీ కంగారు పడకు, మన ఇద్దరు వెళ్దాం అని చెప్పి ఆవిడ అన్నాం. సరే సరే ఇద్దరు కలిసి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళారంట. వెళ్ళి ఆ స్వామీజీకి చెప్పి, నేను భరించలేకపోతున్నానని మా అత్తగారితో, చాలా దారుణంగా ఉంది, నన్ను చేస్తుంది, మరి నన్ను ఏం చేయమంటారు సార్, నేను చచ్చిపోవడం ఏం చేయమంటారు? సరే అమ్మా ఫోన్, నేను ఊరికి చిన్న వయసు కదా, నీ అత్తగారు పెద్ద వయసు అన్నావు కదా, ఎందుకు ఆవిడే నీకు ఒక 10 రోజుల్లో ఆవిడ నీ అత్తగారు పోయేలాగా నేను ఒక పౌడర్, ఎవరికే అనుమానం రాదు, ఆ పాల్లో ఆ పౌడర్ కలిపే నేను ఇస్తాను, కలిపితే రోజు స్లోగా 10 రోజులకి మీ అత్తగారు పోతుంది ఆవిడ, ఎవరికి అనుమానం రాదు అని చెప్పి అన్నారు. అని దండం పెట్టి, స్వామి మరి అంటే పర్లేదు, ఎందుకంటే నువ్వు చిన్న వయసు, నువ్వు చచ్చిపోవడం ఎందుకు అని చెప్పి అన్నారంట. సరే అది తీసుకుని వచ్చేసింది. వచ్చినోడికి పాలు అందులో మొదలెట్టింది ఇవ్వటం. ఫస్ట్ రోజు స్టార్ట్ చేసింది, ఇచ్చింది. రెండో రోజున పెట్టుకున్నారు. రెండో రోజున ఇచ్చినప్పుడు ఇది అనుకుందే, సరే ఇంకెలాగో వారం రోజులకి 7-8 రోజులకి ఇవిడ పోతుంది కదా అత్తగారు, ఫోన్లో తిడితే మనం ఎందుకు పోయిదని తిట్టడం ఎందుకు అని చెప్పి ఇది తిట్టడం మానేసింది. ఎవరు కోళ్ళు, ఇంక పోతుంది కదా, ఇంక చచ్చిపోతుందని తెలుసు కదా, తిట్టడం మానేసిన వాడికి ఇంకొక 3 రోజులు మౌనంగా ఉంది. వాళ్ళ అత్తగారు తిడుతుంది. ఒక 3 రోజులు 2 రోజులు జరిగింది. అప్పుడు 3 రోజులు వాళ్ళ అత్తగారు, పాపం నేను తిట్టినా మాట్లాడట్లేదు పాపం చేస్తుంది, ఎందుకు పాపం మనం తిట్టడం దీన్ని అని చెప్పి అది తిట్టడం మానేసి, చూసారా, అది తిట్టడం మానేసినోడికి దీనికి ఇంకొక అది తిట్టడం మానేసినోడికి ఇంకో 2 రోజులు గడిచింది. ఇంకో 3 రోజులు ఎంత ఉంది. ఈ కోళ్ళకి ఇది అంటారు, నన్ను ఏమంటలేదు, అమ్మ కొంచెం చెయ్యమ్మా, కొంచెం అది ఇయ్యమ్మా అంటాను అత్తగారు. కోళ్ళకి భయం పట్టుకుంది, అయ్యి బాబు ఎంత మంచిది, ఇది ఎంత మంచిది, నేను ఎప్పుడు దాకా నేను ఇలా అనుకోలేదురా బాబు, నేను ఎప్పుడూ గమనించలేదు ఇలాగ, ఎంత మంచిదా, ఎంత పొరపాటు చేశాను బాబు, దీన్ని అనవసరంగా చంపేస్తున్నానని ఇది ఏం చేసింది, వెంటనే నా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుని ఏడ్చేసింది అనమాట. బాబోయ్ మా అత్తగారిని రక్షించు, నేను నన్ను మంచిది మా అత్తగారు చెప్పి, ఇదేంటే మరి నువ్వు చచ్చిపోతున్నావు, ఇదేంటంటే మరి నేనేం చేయనే, అయ్యి బాబు ఏం చేస్తావు తెలియదు, మా అత్తగారు బాధగారు ఇప్పుడు చెప్పినా కూడా నువ్వు అర్జెంటు, నువ్వేం చేస్తావు తెలియదు, ఇంకా 2 రోజులు ఉందా టైము అని గబగబా ఏం చేస్తున్నాడు స్వామీజీ, ఆడు ఇంకో ఊర్లో ఎక్కడ ఉన్నారంటే గబగబా ఎక్కడ లేరు అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరాడికి వెళ్ళారు. వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయిన స్వామీజీ కాళ్ళు వదలదంటే, ఏంటమ్మా అంటే మీరు ఏం చేస్తారో తెలియదు నాకు, మా అత్తగారు ఎంతో మంచిది, నేను పొరపాటాను, అనవసరంగా ఇచ్చారు బాబు ఎలాగా నన్ను అని చెప్పి ఇంక పట్టుకుని వదలకపోతే అప్పుడు ఆయన చేసి, అమ్మా కంగారు పడకు, నేను ఇచ్చింది విభూది, అది ఏం కాదు, చూసావా నీ దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది,
నువ్వు ఎప్పుడైతే ఓన్లీ వెళ్ళిపోతున్నావు కదా అన్నది మానేసిన తర్వాత ఆవిడ నిన్ను తిట్టడం మానేసింది. అప్పుడు ఏంటి ఇంత మంచిదనం దీనిలో ఎంత ఉందా అని చెప్పి నీ దృష్టి మారింది. అప్పుడు సృష్టించబడింది అది. ఎప్పుడైనా సరే ఇది ప్రతిదీ చిన్న విషయం కూడా అవగాహన ఉండాలమ్మా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏమంటారంటే ఈయన బుద్ధుడు కూడా అదే చెప్తాడు. ఎప్పుడైనా సరే ఎదట వాళ్ళు 99 చెడ్డున్నా ఒక మంచిని నెతుకుని నువ్వు లయం చేసుకోమంటాడు బుద్ధుడు. మనలో 99 మంచి ఉన్నా ఒక చెడ్డ ఎక్కడన్నా ఉందేమో మనలో చెడ్డను నెతుక్కుని బయట పడేసుకోమంటాడు. వండర్ఫుల్ గా చెప్తాడు. అంటే పత్రి సార్ కూడా అదే అంటాడు, ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ఎక్కువ తక్కువ కాదు ఎందుకంటే అంటే నేను ఎక్కువ నువ్వు అనుకున్నప్పుడు నువ్వు నీలో ఎక్కువ ఏముందని నువ్వు చెక్ చేసుకో. నువ్వు తక్కువ అని అనుకున్నప్పుడు నువ్వు తక్కువ కాదు, ఏం తక్కువ నేను అని చెక్ చేసుకో అంటాడు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం భార్యాభర్తలు కానీ ఎవరైనా చూడండి, నిజంగా ఒక మంచి విషయం భర్త మంచి విషయం చెప్తాడు నిజం యాక్చువల్గా, ఆ పక్కన వాళ్ళు ఎవరో వస్తారు, ఏమండి ఎంత బాగా చెప్పారండి, నేను వినలేదు ఇంత మంచి మాట చెప్పారండి అంటే వెంటనే భార్య ఏమన్నదే, మీకు తెలియదు రండి ఆయన గురించి, మీకు తెలియదు రండి ఆయన సంగతి మీకు తెలియదు అలా చెప్పారండి. అదే భార్య ఏదైనా మంచి విషయం చెప్పింది అనుకోండి, ఈ భర్త అంటాడు ఆ పక్కలతో, ఆవిడ దాని సంగతి మీకు తెలుసా అంట. అంటే ఒక డిసైడ్ అయిపోతాం మనం. ఎందుకు డిసైడ్ అవుతాం అంటే ఆలోచన. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే ఇప్పుడు ఒక ఇంటికి చూడండి, ఎవరైనా ఒకళ్ళు వచ్చారు, ఒక ఆవిడ కానీ ఒక అతను కానీ వచ్చారు మీ ఇంటికి అనుకోండి, ఆ వచ్చిన అతను తల్లి కానీ తండ్రి కానీ మిమ్మల్ని తిట్టారు, వాళ్ళు పోయారు, ఆ తల్లి పోయింది, ఈ ఇంటికి వచ్చినట్టుకి అమ్మ ఎలా ఉన్నారంట, ఏదో ఉన్నావులే అమ్మ, ఏడు కోపం ఏదో ఉన్నావులే అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కోపం ఎక్కడుంది, ఆ పోయిన తల్లి ఉంది కదా, పోయిన ఈవిని తిట్టింది, వాళ్ళ కూతురు కొడుకు వస్తాడు ఇంటికి, ఈవిడి ఎక్కడుంది ఈవిడిది ఆలోచన, ఆ తిట్టేసి ఉన్న దాని మీద ఉంది ఆలోచన. ఈ వచ్చిన ఎలా చూస్తున్నాం మనం, తిట్టినప్పుడు పోయింది, వీళ్ళ అమ్మ నన్ను తిట్టింది కదా అన్న కోపం మీద అన్న అలా చూస్తాం మనం, అవునా కదా చెప్పండి. అర్థమైంది మీకు, అర్థం లేదా? అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే మీకు అదే అంటారు ప్రతిసారి కూడా, యాక్చువల్గా ఏంటంటే ఇంటికి వచ్చి వాడి భర్త ఆఫీసులో ఏదో ఇబ్బంది వచ్చినంటే పెళ్ళాన్ని తిడతాడు భార్యని, ఇష్టం వచ్చినట్టు, ఆ కోపం ఎక్కడ చూపిస్తాడు. భార్య ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈయన తిడతాడో పిల్లల్ని కొట్టడం మొదలెట్టు, రియాక్షన్ ఇంకో దాని మీద. అంటే ఇక్కడ ఏంటంటే మన ఆలోచన బట్టి దృష్టి తయారవుతుంది, దాన్ని బట్టి ఎదర సృష్టి ఉంటుంది. మీరు ఎవరినైనా మీరు డిసైడ్ అయిపోండి, ఈడు ఫలానా డిసైడ్ అయిపోతారు. డిసైడ్ అయినప్పుడు మన ఆలోచన అలా సృష్టించబడదు. అంటే మీకు ఏదైనా సరే అవగాహన పెంచుకోవాలి. ఇంతకీ దీనికి అవగాహన బట్టి మారతాం. ఇప్పుడు మీ సింపుల్, ఇప్పుడు మా శివ గారు ఉన్నారు, ఆయన మరి లేరా జూమ్లోని? శివ గారు రాలేదేమో, రాలేదా? రాలేదు సార్, వస్తానన్నారు, ఇంకా రాలేదు సార్. ఆ శివ గారు ఉన్నారు, ఇప్పుడు మనకి ఆయన మంచి టూర్లు అయ్యేస్తారు శివ గారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాం, వెళ్ళినప్పుడు మనకు ప్లెజెంట్గా ఉంటుంది, బాగుంటుంది, అవునా కదా? హ్యాపీగా ఉంటాం, ఆనందం. ఎందుకు ఉంటాం చెప్పండి? అక్కడ ఉండే ప్రకృతి. నెక్స్ట్ ఈ రకమైన గొడవల వాతావరణం కూడా ఉండదు సార్. నెక్స్ట్ ఎందుకు ఉండదు చెప్పను మీకు పాయింట్. ఎందుకంటే అప్పుడు అక్కడ ప్రజెంట్ టెన్స్ లో ఉంటాం. అదే మీకు వర్తమానంలో జీవించడం. ఎస్, అది మీరు ప్రజెంట్ టెన్స్. అరుణాచల్ ఎంత బాగుంటుందండి, ఎంత అంటే ఇక్కడ అరుణాచలం కింద చేసుకోవచ్చు మనం. ఇక్కడ మీరు మనం సృష్టించుకుంటాం. ఎలా సృష్టించుకోవాలి? మన దృష్టిని మార్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి.
ఆలోచన ఇక్కడ ఉందో, మన ప్రకృతి బయటకు వెళ్ళి ఇక్కడ చూస్తే హాయిగా ఉండదా? ఉంటుంది. నిజమే. అందుకనే ప్రతిసారి కూడా వెళ్ళమంటారు, ట్రెక్కింగ్లకి టూర్లకి వెళ్ళమంటారు. ఎందుకంటే ఒక రిలాక్సేషన్ ఏంటంటే ఆటోమేటిక్ గా అవన్నీ మారతాయి. ఆటోమేటిక్ గా మీకు భార్యాభర్తల బంధాలు, హ్యాపీనెస్ పెరుగుతాయి. ఎందుకంటే బయటికి వెళ్ళడం వల్ల అవగాహన కొంచెం ఉంటుంది, రిలాక్సేషన్. అదేంటంటే మీరు మీరు మదర్ ఇప్పుడు ఒక సింపుల్ గా మ్యారేజ్ జరుగుతుంది మేడం. మ్యారేజ్ జరిగినప్పుడు మీకు పెళ్లికి అదే నేను ఇందాక చెప్పాను, ఒక ఆలోచన ఎవరైనా వచ్చారు, మీ మీద కోపం ఉంది మీకు, మీకు ఎలా ఉంటుందంటే, మీకు జ్వరం వచ్చింది, 101 జ్వరం వచ్చి ఉన్నారు అనుకోండి, మీకు నచ్చని వాళ్ళు మీ ఇంటికి వచ్చారు అనుకోండి, మీకు నచ్చడం ఇష్టం లేని వాళ్ళు, మీకు 104 వస్తుంది జ్వరం. మీకు 104 జ్వరం ఉందనుకోండి, మీకు ఇష్టమైన స్నేహితుడు వచ్చాడు అనుకోండి, మీకు నచ్చిన స్నేహితుడు, అవునా? గంతులేస్తాం. గ్లేస్ గొంతులేస్తే జ్వరం తగ్గిపోతుంది. అయ్యో రా దేని మరి అప్పుడే, అవునా కదా? అలాగా అప్పుడు చూసే విధానం. ఇక్కడ తేడా ఏది? చూసే విధానం, మన దృష్టిని బట్టి. సరే, అంతే. అలాగే పెళ్లికి మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఉట్టప్పుడు వాళ్ళ మీద కోపం, ఉట్టప్పుడు వచ్చిన రామ్మ ఏదో బాగానే ఉన్నాం, ఏదో ఉన్నాం అంటాం. అదే మీ ఇంట్లో పెళ్లికి వచ్చినప్పుడు రండి రండి కూర్చోండి అయ్యవ్వండి అంటారు కదా, బాగా చూస్తారు కదా. అంటే అక్కడ ఆలోచన పోయింది, అక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నారు మీరు. పెళ్లి ఆడవాళ్ళు ఉన్నారు, ప్రతి వాళ్ళు అంతే. ఇప్పుడు మా సంక్రాంతి ఉంది, వీళ్ళందరూ కొంతమంది ఆ 5 రోజులు ఎంజాయ్ చేస్తారు, వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చేస్తారు, ఇక్కడికి ఎంజాయ్ చేస్తారు, అయిపోద్ది. 5 రోజులు అయినంటే ఉసూరు మండం అంటారు. 360 రోజులు మళ్ళీ రొటీన్ లైఫ్ అండి అంటారు హైదరాబాద్. ఎప్పుడు మళ్ళీ ఎదురు చూస్తారు 5 రోజుల కోసం. అంటే 5 రోజులే జీవితం పండగలకి, 360 రోజులు బాధలే, అవునా కదా? అంటే ప్రతిసారి అదే అంటారు, ప్రతి రోజు పండగే. మనం ఎలా పండగ అవుతుంది? మనం సృష్టించుకుంటున్న దాన్ని బట్టి అవుతుంది పండగ, అవునా కదా? మన దృష్టిని మార్చుకోవాలి. ఎప్పుడు ఆనందంగా జీవించాలి. ప్రతిసారికి క్లియర్ గా ఒక జేబులో రూపాయి బిళ్ళ లేదు, ఈ జేబులో సెల లేదు, ఒక ఇల్లు లేదు, ఆయన ఆనందంగా జీవించడం లేదా? జీవించడం లేదా? మనం ఏం చేస్తామంటే, మనం అనవసరాన్ని పోజేసుకుని, బుర్రలో చెత్తను పోజేసుకుని, అదే దృష్టితో అన్ని చూస్తాం, అవునా కదా? అవును సార్. అంచేత మనం ఎక్కడ మార్చుకోవాలంటే అవగాహన పెరగాలి. అందుకే ప్రతిసారి ఏమంటాడు, ఆధ్యాత్మికత జీవితం అంటే అద్భుతంగా చెప్తాడు, అవగాహన ప్రయాణమే. ఆధ్యాత్మికత ప్రయాణం అంటే అవగాహన ప్రయాణమే. ప్రతిదీ అవగాహనే. కుడికాలు ముందెట్టాలి, ఎడంకాలు తీసేయాలా? భర్త పోయినప్పుడు ఎదురు రాకూడదు. అంటే భార్య పోయిన భర్త ఎదురు రావచ్చా? ఇదంతా అవగాహన. ఎవరో బుర్రలో పెట్టిన దాన్ని బట్టే నువ్వు సృష్టించుకుంటున్నావు అన్నిని, అవునా కదా? దృష్టిని బట్టే సృష్టిస్తుంది అన్నది 100%. అంచేత మన అందరం కూడా, టైం అయింది మేడం. అవును సార్, 2 minutes. అది ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటాయి కదా, మరి ఏమైనా ఉంటే అడగండి. అయితే మన దృష్టిని మాత్రం అద్భుతంగా సృష్టించుకుంటే, అద్భుతంగా మార్చుకుంటే బుర్ర అద్భుతమైన సృష్టి ఉంటుంది మన ఎదురుగుండా. మన ఇల్లును అద్భుతం స్వర్గం చేసుకోవాలన్నా మన ఇది మార్చుకోవాలి. నేను అందరూ క్లాసులకు వెళ్ళినప్పుడు, వన్ డే క్లాసుకి వెళ్ళినప్పుడు చెప్తాను, మంచినీళ్లు తాగిన ఆనందంగా బతకొచ్చు. అంటే ఇది పెద్ద కాన్సెప్ట్. అష్టావకర్ కింద కూడా అదే చెప్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ లాజిక్, మీకు సింపుల్ లాజిక్ ఒక్క మాటలో చెప్తాడు తృప్తి గురించి. అష్టావకరుడు మీకు తృప్తి గురించి చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్, లాస్ట్ గా చెప్తాను. అంటే ఏమంటాడంటే, తృప్తి అన్న మాటకు ఒక మాట చెప్తాడు మేడం, ఇది వినండి ఫైనల్లో. నీకు తృప్తి అంటే మనం ఏమనుకుంటాం, ఒక మాట ఏమని చెప్పాడంటే, నీకు ఉన్నదే ఎక్కువ, నువ్వు కళ్ళిప్పు చూడట్లేదు అంటాడు. అర్థమైందా మేడం? అవును సార్. నీకు ఉన్నదే ఎక్కువ, మనం గమనించడం లేదు. ఎస్, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి.
నీకు ఉన్నదే ఎక్కువ. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఒక గుడిసు, ఒక ఇల్లు లేనోడు ఉన్నాడు, ఒక గుడిసు ఉంది మనకి, మనం ఏమనుకుంటాం పక్కన పెంకుటిల్లు దాన్ని చూస్తావా, గుడిసు లేనోడు చూస్తావా? పెంకుటిల్లో డాబా అని చూస్తాడు, డాబా వాడు మేడం చూస్తాడు. అలా కాకుండా గుడిసు ఉంది, అయ్యి బాబో ఇల్లు ఎంతమంది ఉన్నారు, ఈ గుడిసు నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా, నాకు ఇంత గుడిసు అవకాశం ఇచ్చావా? పెంకుటిల్లోడు ఆ గుడిసుని చూసి అయ్యి బాబు నేను ఏం పుణ్యం చేసుకున్నాను, పెంకుటిల్లు ఇచ్చావు నాకు, ఇంత అదృష్టం. డాబా వాడు ఎంత అదృష్టం, నాకు ఎచ్చగా ఉంది పాపం, వర్షం అది పాడైపోతాయి పెంకులు అవన్నీ అన్నాడు. అలా ఎవడదాడు చూసుకుని అయ్యి బాబు నాకు ఎంత ఇవ్వబడింది, నేనేం పుణ్యం చేసుకున్నాను అని ఉన్నది చూసుకుంటే ఆడు హ్యాపీగా పోతాడు. ఇదే ఎక్కువ అయిపోయింది అనిపిస్తుంది మీకు. ఏంట్రా తృప్తి అంటే ఉన్నదాన్ని చూసుకుంటే అయ్యి బాబు ఎక్కువైపోతుంది మీకు. ఇది నిజంగా ఎంత ఎక్కువ ఇది, ఈ జీవితం ఎంత అదృష్టం అని అనిపిస్తుంది. కానీ అలా అనిపించడానికి మార్చుకోవాల్సింది ఎక్కడ? ఆలోచన విధానం. అది మార్చుకుంటే ఉన్నదే ఎక్కువ మనకు, ఇదే గొప్పదే, హ్యాపీ. అప్పుడు ఎప్పుడు హ్యాపీగా జీవితం. మంచినీళ్ళు తాగానే ఏదో కావాలి, ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఉన్నది చూడం. మరి అదే కదా, ఇప్పుడు వర్తమానంలో జీవితంటే గతం హిస్టరీ, ఫ్యూచర్ మిస్టరీ, ప్రజెంట్ వదిలేస్తాం. ప్రజెంట్ ఈజ్ గాడ్. ఎప్పుడైతే ఉన్నదని చంపేస్తున్నాం మనం, గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి ఉన్నదాన్ని చంపేస్తాం. మన ఆలోచన ఎవరిని చూసినా గతం వీడేంటే చూస్తాం, భర్తను అలాగే చూస్తాం, భార్యని అలాగే చూస్తాం. గత ఆలోచన బట్టి ప్రజెంట్ లో చూస్తాం. అక్కడ ఆలోచన బట్టే సృష్టించబడతాం. ఆవిడ ఎంత మంచి పని చేసినా తిడతాం, అతను ఎంత మంచిగా ఉన్నా తిడతాం. ఓకే మేడం, చాలా అద్భుతంగా అది మేడం. ఎంత చిన్న తక్కువ టైంలో కూడా ఎంత వివరంగా ఉందంటే, మనం ఎలా చూస్తామో అలాగే మన పరిస్థితులు ఉంటాయి. చూసే విధానాన్ని బట్టి ఉంటుంది, దృష్టిని బట్టి సృష్టి. అద్భుతం సార్. చూసే విధానాన్ని బట్టే నీ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు వాళ్ళని మంచిగా చూస్తే నీకు మంచిగానే కనిపిస్తారు, చెడ్డగా చూస్తే చెడ్డగా కనిపిస్తారు. సో జరిగింది, ఇప్పుడు అలాగే ఉన్నారు కాదు, ఇప్పుడు ఎలాగో ఉన్నారు అలాగే. చాలా అద్భుతం సార్, చాలా అర్థవంతంగా ఉంది. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఇంత అద్భుతమైన క్లాస్ చెప్పినందుకు అందరూ కూడా ఒకసారి సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఎవరన్నా అడగండి, క్లాస్ ఏమన్నా క్వశ్చన్ ఏమన్నా అడిగినా చూద్దాం, అడగండి. మ్యూట్ ఓపెన్ అవుతుందా, అడగండి. ఏమా మ్యూట్ తీసేసానండి. ఓపెన్ అవుతుందా మ్యూట్? లావణ్య గారు అవుతుందండి, అవుతుంది. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అడగండి క్వశ్చన్. సార్ నమస్తే. చెప్పండి మేడం. ఈ ఆధ్యాత్మికంలో చాలా డౌట్లు ఉండేవి, కానీ మీరు చెప్పిన తర్వాత కొంచెం కొంచెం నాకు బాగానే అనిపిస్తుంది. మీ అబ్బాయి విషయంలో మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. చెప్పండి మేడం. అట్లాంటి స్ట్రాంగ్ నాకు కావాలని ఇందులోకి వచ్చాను సార్. ఓకే మేడం, వెరీ గుడ్. చెప్పండి మేడం, పర్లేదు మీరు చెప్పండి, లేకపోతే నా నెంబర్ తీసుకోండి, మీరు ఫోన్ చేయండి, ఏం పర్లేదు. ఓకే సార్. ఏం జరిగినా మన మంచిగా నేను చెప్పండి మేడం, ఏం జరిగింది చెప్పండి. అలా నేను ఎంత అనుకున్నా మైండ్ ట్యూన్ చేసుకోలేకపోతున్నాను సార్. మీకు ఏం జరిగింది చెప్పండి మేడం. మీకు ఎందుకు, మనం ట్యూన్ చేసుకుని మన బుర్ర, నేను చెప్పేది అదే మీకు. మేడం ఏం జరిగినా మనం ఉంటాం మేడం, మనం ఉంటామా? ఇది కాన్సెప్ట్, మనం ఉంటామా చెప్పండి. 2 years 1.5 years బ్యాక్ అతను లేదు సార్. మీ హస్బెండా? ఓకే ఓకే మేడం. ఓకే మేడం,
మేడం నోట్ ఒక్క వేసి విషయం, ఒక్కటి మేడం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మీ హస్బెండ్ లో ఆయన సోల్ డిజైన్ వేరు, మీ సోల్ డిజైన్ వేరు. మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, ఏమనుకుంటాం అంటే మనం యాక్చువల్ గా మీతో మీ ఇద్దరు డిజైన్ మళ్ళీ అనుకుని వచ్చారు కిందకి. యాక్చువల్ గా మీరు ఇప్పుడు మీరు ఇక్కడ ఉండగా ఆయన మీలాగా, మీరు ఆయనలాగా మారగలరా చెప్పండి నాకు ఒక పాయింట్. మీరు మొగగా ఆయన ఆడగా ఇక్కడ ఉండగా మారగలరా? పైన డిజైన్ చేసుకొచ్చారు. అలాంటి డిజైనే ఆయన మీకు డెత్ ఒకేలా ఉంటుందా? ఒకటే గుర్తుంచుకోండి మీరు. ఇక్కడ లాజిక్ ఏంటంటే మేడం ఒకటే, ఎప్పుడైనా సరే మీరైనా నేనైనా సరే అందరికీ ప్రపంచం అందరికీ జరుగుతున్నాయి, నాకు జరిగిందంటే ఏం ఉండదు బాధ. కరోనాలో ఎంతమంది వెళ్ళిపోయారు? ఇక్కడ లాజిక్ నాకే జరిగింది అని ఎప్పుడైతే అనుకుంటామో, నాకే ఎందుకు జరిగింది మేడం, అది మీరు బాధపడకుండా నేను విషయం చెప్తాను. మేము కూడా ఇందులోనే పుస్తకాలు చదివి నేను, అంటే నేను ఇలా అన్నాను అనుకోకండి మీరు, మీ గురించి కాదు, నేను నా గురించి. అప్పుడు చదివిన తర్వాత నాకు ఇంకా అవగాహన ఎలా పెరిగిందంటే, మనం ఏం చేస్తాం, నేను ఉన్నాను సపోజ్ మా అబ్బాయి ఎలా కట్టుకున్నానంటే, వాడు డాక్టర్ అయిపోతాడు అని ఇన్ని గోడలు అహం మీద గోడల కింద కట్టుకుంటాం, అహంకారం గోడ కట్టుకుంటాం. ఇంతకీ నేను ఆలోచించాను, కొంచెం లోతుకి వెళ్తాను. అంటే ఈ అహం ఎక్కడ, నేను మావుడు డాక్టర్ అవుతాడు, అందరికీ అబ్బాయిలు ఉన్నారు, నాకు లేడు అనే అహం పడిపోయింది ఇక్కడ, ఆ గోడ పడిపోయింది పునాది. మీకు అర్థమైందా? ఆ పునాది పడిపోతుంది. యాక్చువల్గా నేను లోతుకి వెళ్ళాను. అంటే ఇక్కడ మరి మా అబ్బాయి పోయినప్పుడు నేను ఎందుకు ఉండొచ్చు, అంత ప్రేమ ఉన్నప్పుడు నేను కూడా పోవచ్చు కదా. అంటే ఎంత లోతుకి, అంటే మనకి అవగాహన పెరగాలి. ఇక్కడ సింపుల్ టాజిక్ ఎలాగంటే, ఇది టైం లేదు మీకు, ఇంకా ఈజీ, ఇంకా అర్థమయ్యేలా చెబుతాను. అంటే ఎలాగంటే, ప్రతి మనిషి కూడా తనకు బాధ తనకు జరిగినప్పుడు అంటాం, కానీ మీరు ఒకటే, మీకు జరిగింది కదా మీ హస్బెండ్, దాన్ని ఒక టాప్ గా తీసుకోండి, ఆ ఇష్యూని తీసుకోండి, ఆ విషయాన్ని తీసుకుని దాన్ని వేరే విధంగా మార్చుకోవాలి మీరు. అంటే ఏమంటాడంటే పత్రి సార్ అనండి, మంచి మాట అంటాడు, ఎవ్రీ ఆపోజిట్, చూడండి, ఎవ్రీ ఆపోజిట్ టు రిఫ్లెక్ట్ మల్టీ పాజిటివ్ అవుతుంది అంటాడు. ప్రతి వ్యతిరేకంగా మనకు వచ్చింది అది మల్టీ పాజిటివ్ కింద తయారవ్వాలి. మల్టీ పాజిటివ్ అంటే అద్భుతమైన పాజిటివ్, అంటే మామూలు కూడా కాదు, మీరు ఆశ్చర్యపడాలి మిమ్మల్ని చూసి. ఇప్పుడు ఆవిడ ఉంది, మీరు ఎలా కదండి, సత్యమూర్తి, ఆవిడెవరో సత్యమూర్తి, ఏమంటారు అది పెద్ద ఇది ఉంది కదా, దాని పేరు చెప్తానన్నా మీరు, అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది కదా, ఆవిడ కూతురు, వాళ్ళ అల్లుడు లండన్ ప్రెసిడెంట్, లండన్ కి అధ్యక్షుడు, మన ఇప్పుడు బ్రిటిష్ అధ్యక్షుడు సత్యమూర్తి అని నాది ఆత్మ. ఇన్ఫోసిస్ ఎన్ని వేల కోట్లు ఉంది మరి, ఆవిడ ఏం చేసింది, దాన్ని వేరేగా పెట్టుకుని ఇంకా అయిపోయింది, భర్త పోయాడు, దాన్ని ఆవిడ అందరికీ చెప్పడం, మార్చుకుని బయటికి వెళ్ళి అందరికీ సేవ చేయటం, చెప్పడం, అలా మార్చుకోండి. మనం దాన్ని వేరే కింద మార్చాలి. కరెక్టే, నేను అనేది ఏంటంటే, మీకు జరిగింది ఎవరికి జరిగితే వాడికే ఉంటుంది బాధ. మీ ప్లేస్ లో నీ ఉన్నా ఎవరికి జరిగినా, అదే భగవద్గీతలో కూడా క్లియర్ కట్ గా చెప్తాడు, ఆత్మ పమ్యేన సర్వత్ర సమం పశ్యతి, సుఖం వా ఎదువా దుఃఖం సహయోగి పరమో మత అంటాడు. అంటే ఎవరికి జరిగినా తనతో పోల్చుకోమంటాడు, సుఖమైనా కష్టమైనా. కరెక్టే, కానీ దాన్ని అవగాహనతో పరిష్కరించుకోవాలి మనం. మేడం మీరు చెప్పింది అద్భుతం, నిజమే, మీ బాధ తీర్చలేము, కానీ ఒక్కటే, దాన్ని మీరు ఆయన ఎలాగవ్వాలంటే, మీరు అంటే ఆయనని మీరు మార్చుకుని, మీరు ఏదో ఒక విషయం మీద, ఒక స్పిరిచువాలిటీ కానీ, ఒక అందరికి సేవ చేయడం కానీ, దాన్ని అప్పుడు ఏముంటుందని మీకు, ఓహో ఆయన ఇలా వెళ్ళటం వల్ల నేను ఇలా మారాను. నేను అదే అనుకుంటున్నాను, ఎందుకు భగవంతుడు ధ్యాన మార్గంలో వెళ్ళడం కోసం చేశాడు, అది చాలా సార్లు డిజైన్ చేసుకొచ్చారు మేడం. మేడం మీ బాధ ఉండవు కదా,
ఎస్, కానీ మీరు అదే చేసుకొచ్చారు, కానీ ఆయన డిజైన్ ఆయనదే, మీ డిజైన్ మీదే. కానీ ఇక్కడ లంకి ఎక్కడ వచ్చిందంటే భార్య భర్తలు అవడం వల్ల. కానీ అవును ఒకటే, సార్. కానీ మీరు తర్వాత కూడా దాన్ని మల్టిపుల్ పాజిటివ్ చేయాలంటే మీరు ఇక్కడి నుంచి సేవ చేయండి, మీరు ధ్యానం నేర్చుకోండి, ధ్యాన ప్రచారం చేయండి. బోల్ టైం ఉంది మనకి, అదేనా అద్భుతంగా మీకు ఇక్కడి నుంచి చాలా ఆనందంగా జీవించండి మేడం, హ్యాపీగా జీవించండి. కరెక్టే, మీకు జరిగిందే అయిపోయింది, ఇంకా అయిపోయింది, తిరిగి రాదు. అవునే కదా? అది యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది సార్. పత్రి సార్ ఏమంటాడు తెలుసా మీకు? నో ప్రాబ్లం కాన్సెప్ట్ చెప్పాడు పత్రి సార్. ఓ రోజు చెప్పుకుందమ్మా, నో ప్రాబ్లం కాన్సెప్ట్ అని సింపుల్ ఒక ముక్క చెప్తాను. ఏమన్నాడు తెలుసా? ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయింది, అందరూ చచ్చిపోయారు, నువ్వు ఒక్కడే మిగిలావు, అయినా నో ప్రాబ్లం. చూస్తే ఎంత బాగా చెప్పాడు. మనం ఎవరు మేడం? వర్షం వచ్చింది అలాగే అనుకోని పాజిటివ్ గా తీసుకుంటున్నాను. ఎంత నాలెడ్జ్ తీసుకున్నా ఒకళ్ళు చెప్తే తీసుకునేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎవరు అనుభవాలితే మరి ఎవరి కాడుకో ఉంటుంది కాదు. ఇందాక అందుకే చెప్పింది, అవ్యక్తాధిని భూతాని వ్యక్త మధ్యాధిని భారత అవ్యక్తాని దాన్ని ఏ తత్ర కాక పరిధి, అదే చెప్పింది మీకు. ముందు మీరు ఇప్పుడు మీకు అసలు మీకు అంటే నేను పిల్లలు అన్నారా? పిల్లలు ఎంతమంది? ఇద్దరు పాప బాబా? ఇద్దరు బాబులు. ఏనండి ఇప్పుడు వాళ్ళు మీరు వద్దు పక్కనట్టుండే, మీరు ఇప్పుడు మదర్ తెరిసా పిల్లల్ని మీరు వాళ్ళకి సేవ చేయడానికి వచ్చారు, మీ పిల్లలు కాదు వాళ్ళు. ఏమంటే అసలు మీకు అంటే ఇలా అన్నాను, మీ మ్యారేజే అవ్వలేదు, మీరు మదర్ తెరిసాక సేవ చేస్తున్నారు. సింపుల్ ఇది కాన్సెప్ట్. ముందు ఇది మధ్యలో వెళ్ళిపోయినా మీకు ఇప్పుడు ఏం మ్యారేజ్ అవ్వలేదు. నేను ఇప్పుడు నాకు కొత్తగా ఎలా పెట్టినది సార్, నాకు కొత్తగా పెళ్ళైంది, అబ్బాయి పుట్టాడు నాకు, అంతే కాన్సెప్ట్. మొత్తం మిగిలినంతా పోయింది. ఇది మార్చుకున్నాను త్వరగా. ఇక్కడ చూన్ చేసుకోవాలి, ఏదైనా చూన్ అనమాట. చూడండి, ఇదొరక రేడియో స్టేషన్స్ చూన్ చేసుకుంటూ వస్తాయి కదా స్టేషన్స్, అలాగే ఇక్కడ చూన్ చేసుకోవాలి. కానీ చూన్ చేసుకోవాలి, దీన్ని రాయి అయిపోవాలి మేడం. ఇలాగనమాట, ఏదో అయింది ఇప్పుడు ఇలాగ అనుకోవాలి, అయిపోయింది తీసే ఉండాలి. మీరు కొత్తగా పోయి మీ పిల్లలు మీరు మదర్ తెరిసా చెప్పి పిల్లలకి మీరు చేయడం గొప్ప కదంటాడు పత్రి సార్. మదర్ తెరిసా గొప్పది అంటాడు. మీ పిల్లలకి మీరు సేవ చేయడం కాదు, మీరు వచ్చింది భూమి మీదకి మీ ఇద్దరు ఎందుకు వచ్చారు తెలుసా మీకు? వాళ్ళిద్దరు ఉన్నారు చూసారు, ఇద్దరు. మా అమ్మ నాన్న వెళ్ళిపోయారు, ఒకసారి పోయారు ఒకే రోజు. అప్పుడు ఏమన్నా అంటే నేను వాళ్ళు గుడ్లు పెట్టడానికి వచ్చారు భూమి మీదకి, గుడ్లు పెట్టారు, పిల్లలు పెట్టేసి వెళ్ళిపోయారు. అర్థం మీకు? మీ పిల్లలు ప్రకృతి ఇవ్వడానికి వచ్చారు అంతే, ఇంకా అయిపోయింది పని. మీరు ఉన్నంతసేపు వాళ్ళని చూసుకుంటా, ఈ బోల్డ్ మంది ఉన్నారు అంత ఆత్మస్వరూపులే, అందరినీ ఆత్మగా చూసుకుని ఆనందంగా జీవించాలి. అందరూ నా ఓళ్ళే. దాన్ని ఎలా చూస్ చేసుకోవాలో ఎలా మార్చుకోవాలో మాకు హ్యాపీగా ఉండండి, అలా నవ్వుతూ ఉండండి. మన బుర్రలో ఈ బాధ పెట్టుకుని వెళ్ళి బాధలు ఉంటాయి, ఇంకా బాధలు వస్తూ ఉంటాయి, ఆనందంగా ఆనందాలు వస్తూ ఉంటాయి. అయితే ఓకే, దేనైనా సరే అయితే ఓకే అనండి అంతే. యాక్సెప్ట్ దేనైనా యాక్సెప్టెన్సీ పెంచుకోండి. నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, ఇదే కాన్సెప్ట్. అందుకే ఏం చెప్తారంటే పత్రి సార్, ఇందాక నేను పొద్దున్న ఎప్పుడు చదివిన బుక్ ఎప్పుడు అదే తలుచుకుంటాను. పత్రి సారు ఎక్కువ చెప్తారు. రిచర్డ్ బాక్ తెలుసుగా మీకు? రిచర్డ్ బాక్ అని ఒక ఆయన ఇల్యూషన్ అనే బుక్ రాశారు. పత్రి సార్ వండర్ఫుల్ ఈ కాన్సెప్ట్ చెప్తాడు. ఏమంటే ద మార్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యువర్ బిలీఫ్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజడీ. సో ద మార్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఎంత బాగుంది వినండి. ద మార్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ది డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజడీ అంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు అజ్ఞానానికి మార్క్ ఏంట్రా అంటే ఈ భూమి మీద అన్యాయం జరుగుతుంది, దుఃఖం ఉంది అని అనుకున్నామంటే అజ్ఞానానికి మార్క్ అదే. చూసారు ఎంత బాగుంది? అసలు అన్యాయం లేదు, దుఃఖం లేదు మేడం ఈ భూమి మీద. మనం చూన్ చేసుకున్న దాన్ని బట్టి చేసుకోవడంలోనే ఉంది సార్. ఎస్,
ఎంత సూపర్. అందుకనే కృష్ణుడు భగవద్గీత నాదత్తే కచ్చిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానే ఆవృతం ముహ్యంతి జంతవ అంటాడు. అంటే అజ్ఞానం ఆవృతం అయిపోతుంది, అందుకు జనులు మోహం చెందుతున్నారు, పాపపుణ్యాలు కూడా నాకు సంబంధం లేదంటాడు. ఎందుకంటే ఇదంతా మేడం నేను ఏదో చెప్తే ఇది మిమ్మల్ని ఏదో మనం చెప్పాను కానీ ఎవరికి వచ్చినా ఎవడైనా చెప్పేస్తాడు. మనం చూడండి ఎవరింటికి వెళ్ళి ఎవరు పోతే మనం చచ్చిపోతాం మరి మనం పోవం ఏంటమ్మా అంటారు. కరెక్టే. ఏంటంటే ఆడికి వస్తే తెలుస్తుంది. ఇందాక అర్జునుడు అదే చెప్పాక మీకు అర్జునుడు ఆడదాకా వచ్చాక తెలుస్తుంది. కానీ మీరు ధైర్యంగా ఉండండి మేడం, మీరు ఇక్కడ చూన్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఆయన ఒక అద్భుతం, మీరు మీలో మార్పు వస్తే ఒక అద్భుతం, ఆయన మరణం కూడా ఒక అద్భుతం అవుతుంది. అది గుర్తుంచుకోండి. హ్యాపీ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు సార్. టైం ఎక్కువ తీసుకున్నాను మరి ఆవిడ బాధ కప్పకట్టు. ఓకే సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? మనం క్లోజ్ చేద్దాం. ఎవరైనా ఉంటే ఒకసారి. వర్మ గారు చెప్పండి సార్. నా పేరు కృష్ణరాజు అండి, బెంగళూరులో ఉంటాను. బెంగళూరు సార్? అవును సార్. చెప్పండి. చాలా అద్భుతం సార్. అండ్ అంత దుఃఖాన్ని మీరు దిగమింగడం ఎంత సునాయాసంగా దిగమింగారంటే అది నిజంగా హైలైట్స్. లైక్ నిజంగా అది కైండ్ ఆఫ్ ఇలా ఉండాలి ఇలా ఉండగలమా అనిపించింది నాకు. మాకు మార్గాన్ని చూపించారు. జరిగిన తర్వాత ఇంకేముండదు సార్, జరిగిన తర్వాత ఏముండదు సార్. ఏదైనా సరే ఇట్స్ గాన్, మళ్ళీ రాదు. ఉన్నదాన్ని వెంటనే తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ 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 అంతే. జరిగిపోయిందని వదిలేటమే సార్ లైఫ్. ఇందాక మీకు అదే సార్ పత్రి సార్ ఏమంటాడంటే మామూలుగా కూడా లావోట్టు చెప్తాడు. లావోట్టు ఏమంటే లైఫ్ ఇస్ ఫ్లోయింగ్ ద రివర్ అంటాడు. ఇది గుర్తుంచుకోండి, ఫ్లోయింగ్ ద రివర్ అంటే ప్రవహించే నది లాంటిది జీవితం. ఇప్పుడు వెళ్తా ఉంది నది వెళ్తా ఉంటే ముళ్ళు తగులుతుంది నదికి, గుచ్చుకుంటా గట్టిగా ఉంటా. ముళ్ళు ఎలా ఉంటాయా అనుకుంటున్నా, అంతే. ఆగుతుంది అది? ఆగదు. ఎదరికెళ్ళాక రాయి తగులుతుంది, రాయి ఇలా గట్టిగా ఉందా అనుకుంటుంది, కానీ ఆగదు, వెళ్ళిపోతుంది. ఈలోగా అన్నం పడేస్తారు ఎవరు, లేకపోతే ఇంకోటి పడేస్తారు, ఆగదు. ఇలా అన్ని ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆగింది అనుకోని మురికి అయిపోతుంది. ఆ వాటర్ ఫ్లో అవటం ఆగింది అనుకోని ఏమవుతుంది, మురికి అయిపోతుంది. అలాగే ఇది ప్రయాణం, ఇది ప్రవహించే నది లాంటిది మన జీవితం. ఓకే అనుకుంటూ వెళ్ళిపోవటం, ఎదరికే మూవ్ అయిపోవటమే. చాలా బాగా చెప్పారు సార్. నేను మొట్టమొదటి చాలా బాగా నాకు మ్యారేజ్ నేను అనవసరంగా ఎవరో లవ్ చేసి మోసం చేసి చేసుకోవటం ఇలా ఎందుకు అని నాకంటూ వేరే అలవాటు లేదు సార్. నాకు ఏ అలవాట్లు లేవు. ఇది అందుకే సార్ ఇది ఎక్స్పీరియన్స్ సార్. ఎక్స్పీరియన్స్ ఇస్ నాలెడ్జ్. అనుభవం. మీరు మీ సోల్ అనుభవం తీసుకున్నాక వచ్చింది భూమి మీదకి. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. వెళ్ళిపోతాం మనం, మళ్ళీ ఇంకో బాడీలోకి పోతాం, ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం. కట్ అయింది మేడం. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చదువుతున్నారు సార్? ఇప్పుడు మా అబ్బాయి 8th మేడం, 8th లోకి వచ్చాడు. 8th లోకి వచ్చాడు. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ తీసుకోండి సార్. ఇదంతా ఎక్స్పీరియన్స్. ఇంక మళ్ళీ ఆవిడ ఎలా వెళ్ళిపోయింది, ఆవిడ డిజైన్ ఆవిడది. మళ్ళీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ నేర్పడానికి వచ్చింది, ఆవిడ వెళ్ళిపోయింది. ఇట్స్ గాన్. అంతేనా? ఎక్స్పీరియన్స్, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ సార్. మామూలు టేస్ట్ అనమాట. టేస్ట్ చూస్తే మీరు ఏం చేస్తారు, ఓహో ఇలా ఉంటున్నాను, ఎక్స్పీరియన్స్ వచ్చిందా లేదా. మామిడి పండు టేస్ట్ చూసాం, ఎక్స్పీరియన్స్ వస్తుంది, అవునా కదా. ఒక యాప ఆకుని నవ్వలేరు మీరు, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? యాపాకు నగిలితే యాపాకు చేదుగా ఉంటుంది, అదో ఎక్స్పీరియన్స్. చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, అన్ని ఎక్స్పీరియన్స్. ఏదైనా టైం పడుతుంది సార్. ఏం పర్లేదు సార్.
మీరు ధ్యానం ఎక్కువ చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. అంటే మిగిలిన బోర్డు ఉన్న పక్షుల్ని అట్లని ప్రేమించడం నేర్చుకోండి. మార్నింగ్ మీరు అందరికీ మ్యాథ్స్ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మార్నింగ్ నేను చేస్తున్నాను, మీరు టిఫిన్ తిన్నప్పుడు మార్నింగ్ అందులోంచి తీసి కొంత లేకపోతే స్వీట్ కానీ పొద్దున్న వెళ్ళి పక్షులకి చీమలకి అన్నిటికీ వేయండి. మీరు అన్నిటిని ప్రేమించండి, బయట ప్రేమించడం స్టార్ట్ చేయండి. అప్పుడు ఎవరి మీద ఏముండదు మీకు. నేను ఇంతకే ఎంత గొప్ప పని చేస్తున్నానా అని ఒక జీవితం మారిపోతుంది. ఓకే సార్, రేపు నుంచి ఆ పని చేయండి. మీరు బయట అందరినీ ప్రేమించడం మొదలు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి సార్. నేను గ్రేట్, నాకేంటి కడుగుడ్డి అన్ని. మీరు గాడ్ అని ఎప్పుడవుతుందంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటుంటే మీరు ఎదరోడు ప్రేమించగలరు. అది గుర్తుంచుకోండి ఎప్పుడే సార్. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అవును సార్, ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకున్నాను. హ్యాపీ సార్, ఉన్నది హ్యాపీ భూమి మీద. అంతే సార్, ఏ జరిగినా హ్యాపీ సార్. సార్ టీచర్ ట్రైనింగ్ కోర్స్కి వెళ్ళట్టున్నారు సార్, ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? మీరు వెళ్ళట్టున్నారు కదా మురళి గారు? చెప్పండి. మీరు టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ బాగుంది. అవునండి, వెళ్తున్నాను. తెలుగు, అవును మేడం, తెలుగు లైక్ కన్నడ లైక్ ఇద్దరు చెప్తున్నారు. అండ్ మేడం చెప్తున్నారు. అండ్ ఆయన వచ్చేసి కన్నడలోను చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారండి. లైక్ అన్ని అంశాలు కవర్ చేస్తున్నారు. లైక్ బాగుంది, కనిపించింది సార్ మేడం. అంటే మనం అది అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేసుకుంటే ఇట్ కైండ్ ఆఫ్ ఎలా అంటే ఏకాగ్రత, ప్రతి అంశం మీద వివరణాత్మకంగా. హలో, మనం పిల్లలకి ఎలా చెప్పాలి, పిల్లలకి క్వశ్చన్లు, వాళ్ళ సంశయాల్ని ఎలా తీర్చాలి, మరి మనం మళ్ళీ ఎక్కువ సంశయాలు కూడా క్రియేట్ చేయకుండా వాళ్ళకు ఉండే జ్ఞానం ఎంత, లైక్ ఆ టైప్ లో మనం ఎలా వాళ్ళకి బోధించాలి, చాలా సరళాత్మకంగా అన్ని వివరాలు చెప్పారు మొత్తం. కానీ మీకు కొత్తగా అనిపించిందా సార్ మీ లైఫ్ లో? అంటే ముందు నుంచి ఒక రకమైన ఇబ్బందిగా అనిపించిన జీవితం ఇప్పుడు మార్పుగా అనిపిస్తోందా? ఇన్ని విషయాలు ఉంటాయని నాకు అప్పుడే తెలుసుకున్నాను. అండ్ ప్రతిదీ తెలుసుకోవటం అనిపించింది. అండ్ నాకు నిజంగానే లైక్ కైండ్ ఆఫ్ అవన్నీ మనం అప్లై చేయదగిన విషయాలు. హలో సార్, మంచి ఎక్స్పీరియన్స్. మంచి ఎక్స్పీరియన్స్ అండి. మనం కూడా. ఓకే సార్, ఓకే. ఇంకా డౌట్స్ ఏం లేవా ఎవరికి? లేవంటే మనము 2 minutes ధ్యానం చేసేసి క్లాస్ క్లోజ్ చేద్దాము. సార్కి కూడా టైం అవుతుంది కదా. మేడం, వెంకటరమణ ఫ్రమ్ శ్రీకాకుళం. అడగండి సార్. సార్ ఓకేనా సార్ మీకు? అడగండి సార్. నేను ఒక టీచర్ నండి. చెప్పండి మేడం. సార్ ధ్యానం కోసం నేర్చుకోవాలంటే క్లాసెస్ ఆన్లైన్ లో ఏమైనా క్లాసెస్ ఉంటాయా సార్? ఏంటి సార్? ఇది ధ్యానంలో అంటే ఇంకా పిల్లలకి చెప్పడానికి, ఇలాగా ప్రాచుర్యం చేయడానికి, అంటే ఈవెన్ ఎర్లీ పిల్లలకి, అంటే ఎలిమెంటరీ పిల్లలకి, ఇప్పుడు చాలా మందిగా పిల్లలు డిఫరెంట్ లో ఉంటున్నారండి. అంటే వ్యవస్థని అంటే మనం అంతా మార్చలేము, మన సరౌండింగ్స్ లో వాళ్ళని కొంత మనం వర్క్ క్రియేట్ చేయొచ్చు. పిల్లలు ఎలా ఉన్నారంటే పేరెంట్ వినే రకంలో లేరండి. ఆఫ్టర్ 10-15 years వచ్చేసరికి వాడు చాలా ఉగ్రవాది అంటే లక్షణం, ఆ యాటిట్యూడ్స్ వచ్చేస్తున్నాయి. పేరెంట్స్ గౌరవించకపోవటము, వాళ్ళ క్రూయల్ మైండ్. మిన్నాళ్ళు 20 years జనరేషన్ ఇప్పుడు నిర్వీర్యం అయిపోతుంది. 14-15 years 10 years ఇప్పుడు ప్రజెంట్ పిల్లవాడితో మాట్లాడలేమండి. అయితే మీరు
మీరు ధ్యానం ఇప్పుడు ధ్యానం మీరు నేర్చుకున్నారా, మీరు చేస్తున్నారా? నేను 4-5 days నేను ఐ ఆపరేషన్ చేయించుకున్నానండి 4 weeks. దానివల్ల కొంచెం మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ఈ 3 days నుంచి నేను క్లాసెస్ వింటున్నాను సార్. అలాగా ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చారు? నాకు ఒక ఆన్లైన్ లో ఎక్కడో నేను చూశానండి. సో నేను లింక్ అప్లై చేసి జాయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్. ముందు అలా కాదు సార్, మీరు ముందు నేర్చుకుంటే ధ్యానం నేర్చుకున్నారా? సరిగ్గా శ్వాస మీద పెట్టడం దొరికిందా మీకు బాగా? నేను ప్రాణాయామం చేస్తానండి, యోగా చేస్తాను, ఆసనాలు చేస్తాను. ఈ మధ్యన కొంచెం ఈ హెల్త్ ఇష్యూలో సమ్మర్ హాలిడేస్ లో కొంచెం అది అంటే ఏంటంటే ప్రాణాయామం అయ్యి కర్మ సార్, అది మామూలుగా. ఇది ఏంటంటే సహజంగా జరిగేదాన్ని గమనించటం. మీరు ప్రాణాయామం చేయొచ్చు, ఏం చేసినా మనసు పనిచేస్తుంది. అదే మీకు ఇది మనసుని పని చేయకుండా ఆపటం. ఇది మీ కళ్ళు మూసుకుని ధ్యానం చేయటం అన్నది ఎవరికాడ అర్థమవుతాం, మనం అవగాహన పెరుగుతుంది, లోపలికి వెళ్తాం. ఇప్పుడు పిల్లలు కూడా ధ్యానం చేస్తే, ఎందుకంటే జ్ఞానం అనగానే కళ్ళు మూసుకొని ఏదో చేద్దాం అనుకుంటే రకరకాల ఆలోచన. అందుకే శ్వాసను గమనించాలి. శ్వాస మీద జాస్తి పెట్టినా సరే వెంటనే మళ్ళీ సెకండ్స్ లో మళ్ళీ అగైన్ పాత జ్ఞాపకాలు, లేకపోతే ఎవడో అప్పు ఇవ్వాలి, లేకపోతే వాడు మనకు చీట్ చేసేసి మనకేదో గుర్తొస్తాయి. నేను అదే సార్, ఇప్పుడు మధ్య సృష్టిలో ప్రతి ఓడు అదే. ఇప్పుడు మీరు ఈ శ్వాసనే లోపలికెళ్ళి శ్వాసనే ఇలా ఏలు పెట్టుకుని చేస్తే లోపలికెళ్ళి చల్లగా లోపలికి వెళ్తుంది, బయటికి వేడిగా వస్తుంది. అది లేకపోతే మన శ్వాస జీవితం లేదు. దాన్ని కళ్ళు మూసి కూర్చొని శ్వాస లేకపోతే మేము ఏమీ లేవు అని కూర్చొని మీరు అంటే పెర్ఫెక్ట్ గా చేయాలి. అది కొన్ని సెకండ్స్ తో మారిపోతుందండి, అంటే మానవ సహజం మారిపోతుంది. మారిపోతుంది. కారణం ఏమవుతుందంటే మారటం ఆలోచనలు పెరుగుతున్నాయి మీకు, అంతే కదా. అంటే ఆలోచన ఇది పెద్ద సబ్జెక్ట్ సార్. ఆలోచన అంటే మన బుర్రలో పెట్టుకున్న చెత్తే ఆలోచన కింద వస్తుంది. అలాగని ఉండటం అనేది కాదు. దాని అర్థం ఏంటంటే వేరేగా ఉంటుంది. ధ్యానం అనేది మీరు ఏమనుకుంటున్నారు అసలు? ధ్యానం అనే మాటకే అంటే మీకు సింపుల్ కాన్సెప్ట్. మీరు ఇదే చెప్పాలి పిల్లలకు కూడా. ధ్యానం అనేది మీ పిల్లలు, మీ స్కూల్లో టీచరా మీరు? సార్ మీరు టీచరా? అవునండి సార్. మీరు ఏం చెప్తారు సార్ ధ్యానం అనే దాని గురించి? సార్ ఒక మాట అనండి సార్. ధ్యానం అంటే మీరు ఒక మాస్టర్ ద్వారా, ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు అబ్జర్వ్ చేశాను, ఓ మాస్టర్ చెప్పారు నాకు ఎప్పుడో. చెప్పండి. అసలు నాకు అప్పుడు తెలియదు ధ్యానం అంటే ఏమనుకుంటున్నారు మీరు. మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు తెలిసింది మీకు ధ్యానం అన్నమాట? నేను చాలా సార్లు యోగా క్లాసెస్ వెళ్ళి అటెండ్ అయ్యి రోజు చేసేవాడిని, ప్రాణాయామం కానీ మెడిటేషన్. సార్ నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చిందో చెప్తాను, మీకు అర్థమవుతుంది. నాకు 9th క్లాస్ లో తెలిసింది ధ్యానం అన్నమాట. ఎలా తెలిసిందంటే 9th క్లాస్ లో మా మాస్టర్ పాఠం చెప్తాను, హిందీ మాస్టర్. నేను కూర్చున్నాను, ఇప్పుడు తెలిసింది అది. అప్పుడు అర్థం అవ్వలేదు నాకు. ఏంటంటే అప్పుడు ఆయన చూస్తున్నాను కానీ నాకు వినిపించట్లేదు. అక్కడే ఉన్నాను నేను. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. అక్కడే కూర్చుని ఉన్నాను. ఆయన కేకేశారు, నేను పలకలేదు. మళ్ళీ కేకేశారు, పలకలేదంటే వచ్చి కొట్టారు నన్ను. కంగారు పడ్డాను. ఒక మాట అన్నారు నన్ను. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ గా ఉంటే ఏమంటాం మనం? మాట పూర్వం అనేవాళ్ళు అంటే దాన్ని ఏమనేవాళ్ళు తెలుసా? చెప్పమంటారా? పరధ్యానం అనేవాళ్ళు. పరధ్యానం. పరధ్యానం మాట అన్నారు లేదు మీరు? ఆ పరధ్యానం నుంచి పరం తీసేస్తే ధ్యానం. అది మరి ఇప్పుడు చూడండి, మీరే చెప్పేశారు. ఆ పరధ్యానం మాట పట్టించుకున్నాం మనం. ముందే ఉంది ఇది ధ్యానం. ముందే ధ్యానం అన్న మాట ఉంది. కానీ మనం మీకు అర్థమైందండి. ఇప్పుడు ఆ పరధ్యానం, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ స్కూల్లో పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు తెలివైనడు కొంచెం ఉంటాడు, తెలివి తక్కువ ఎందుకు ఉంటాడు? ఎక్కువ ఎవడైతే పరధ్యానం ఉంటాడో చదువులేదని. ఎంతో కొంత ధ్యానంతో బాడీ ప్రెసెంట్ ఒక్కసారి పెడతాడో అది చదువు వస్తుంది, మీరు చెప్పి తింటాడు. అర్థమైందా కాన్సెప్ట్? అర్థం మీకు? దాన్ని ఆ పరధ్యానాన్ని ఎక్కువగా లేకుండా చేయటం కోసమే ఈ ధ్యానం.
ధ్యానం. మీరు ఉన్నారు సింపుల్ లాజిక్. ఇప్పుడు మీరు మార్నింగ్ ఉన్నారు, బ్రష్ కానీ ఈవెన్ బ్రష్ చేస్తారు, మీరు చేసినప్పుడు ఆలోచించకుండా ఉంటారా 3 నిమిషాలు? మీరు ఆ పేస్ట్ చేసి తెలుస్తుందా? మరి ఎందుకు ఉండరు మరి? అంటే మీరు పరధ్యానికి ఉండరు, ఆ 3 నిమిషాలే ఉండలేకపోతున్నారు మీరు. అది మానవ సహజం అనుకుంటున్నానండి. అది కాదు సార్, 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్, మనిషి అంటే ఒక ఆవుకి ఒక ఫుడ్ పెట్టాం అక్కడ, అది తాగుతుంది హాయిగా. రేపు పెడతారా, నిన్న పెట్టారనుకుంటున్నా, హాయిగా తాగుతుంది అది, ఈ రోజు చూస్తుందండి, హాయిగా తాగుతుందా లేదా? మరి దానికి మనసు ఉందా లేదా? ఎస్, దానికి మనసు ఉందా లేదా? మరి మనం భోజనం చేస్తున్నాం అలాగా? ఏదో అనుకుంటున్నారు సార్. సార్ అదే మరి ధ్యానం అంటే మామూలు విషయం కాదు సార్. ఇది మీరు పెంచాలి, ఇది చెప్పాలి స్కూల్లో. మీరు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అయినప్పుడు అది లేకుండా ఉండటం కోసం చెప్పాలి మీరు. అప్పుడు ఆడికి ఏకాగ్రత పెరుగుతుంది, ఆడి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఆడి పిల్లోడు బాగా తయారవుతాడు. అర్థమైంది మీకు? ఇది పెద్ద సబ్జెక్ట్, గంట చెప్పుకోవాలి ఇది. మనం టైం లేదు. మీ పిల్లలకి మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు, అద్భుతంగాను. అలాగే 2వ అధ్యాయంలో 27వ శ్లోకం నేను ఓపెన్ చేశాను, బుక్ అండి, చదివాను. అది చాలా అద్భుతమైన శ్లోకం అండి. 27, 28 అండి. 27, 28 2 శ్లోకాలు చేశాను. 27 అందరూ పెడతారు, అదే పెడతారు కదా, పుట్టిన వాడికి అవునవును, అది చౌకే పెడతారు భగవద్గీత. అదే తప్పండి, అది జనాల్లో మార్పు రావట్లేదు మన హిందువుల్లో. సార్ నేను చెప్పనా, వాళ్ళు మనలో మార్పు తెచ్చుకోవాలి సార్. నేను ఒకటి ఇందాక దృష్టిని బట్టి సృష్టి అన్నాను, ముందు మనం మార్చాలి, ముందు మనం మారాలి, అప్పుడు సృష్టి లోకం అంతా మంచిగా కనిపిస్తుంది. మీకు పాయింట్ అర్థమవట్లేదు, మీరు బాగా గుర్తుంచుకోండి. పిల్లలైనా మనలో ఏది ఉందో అదే చూస్తాం బయట. అదే మీకు మీరు ఇప్పుడు ధ్యానం పెంచుకోండి, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ తగ్గించుకోండి మీరు, అప్పుడు పిల్లలకు చెప్పగలరు. దీని అంతటికి కారణం అండి, మీరు అన్నట్లు పరధ్యానం అంటే దీని అంతటికి కారణము మన యాక్టివిటీస్ ఏనండి, మనం చేసిన తప్పులే. ఆ తప్పులే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏదైనా చెడు చేసామనుకోండి మన బాడీలోకి వెళ్ళిపోతుంది. అదే మంచి చేసామనుకోండి, మంచి చేస్తే ఎవరికైనా మంచి చేస్తే అది లోపల ఉంచుకోమండి, చెడు చేస్తే మాత్రం లోపలికి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు ఎవరికో అప్పిచ్చామనుకోండి, వాడు మన బ్రెయిన్ లోకి వచ్చేస్తున్నాడు. అదే మనము ఎవరికైనా మంచి చేసామనుకోండి, ఓ 10 రూపాయలు దానం చేశాము, లేదంటే ఒక సర్వీస్ చేస్తాము టెంపుల్కి వెళ్ళి, అది మర్చిపోతాము. చూసారా ఈ రోజుల్లో? అదే సార్ నేను అనేది ఏంటంటానంటే, ఏది మర్చిపోకలే, ఏది గుర్తు. అసలు అప్పు ఇచ్చారు అంటే మీరు ఇవ్వడం ముందే తెలుసు కదా మీకు. ముందు ఇచ్చేటప్పుడు ఎరుకు ఉండాలి, ఇచ్చేటప్పుడు ఎరుకు ఉండాలి మీకు. ఇక్కడ ప్రాణ స్నేహితుడు అనుకోండి, వాడు ప్రాణ స్నేహితుడు అనుకోండి, అలాంటి వాడిని నమ్మేమనుకోండి, వదిలేయడమే. మీరు ప్రాణ స్నేహితుడు అంటే వదిలేయడమే, రౌండప్ చేసేయాలండి. ఎంతమంది రౌండప్ ఇవ్వకూడదండి, మనం సహాయం చేయకూడదండి. అది సహాయం మీకు అర్థమవట్లేదండి. సహాయం అంటే మళ్ళీ ఆలోచన లేకుండా చేయాలి. మీకు ముందున్నప్పుడు ముందే డిసైడ్ అయిపోవాలి మీరు. సాధ్యం కాదండి, అది సాధ్యం కాదు. మానవుడు అదే మార్చుకోవాలి. ఎరుకు ఉండాలి, క్షణక్షణం ఎరుకు ఉండాలి. ఎరుకు ఉండాలంటే ధ్యానం చేయాలి, సాధన పెంచుకోండి, ధ్యానం చేయండి బాగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఒక్క విషయం సార్, మీరు ఆలోచించడం వల్ల, అది అనుకోవడం వల్ల అతను తిరిగి ఇవ్వడు కదా సార్. ఈలోగా మనం పాడైపోతాం. అలా కాకుండా మీరు ధ్యానంలోకి వచ్చినాక, ఆ ధ్యానంలో అతన్ని మీరు తెచ్చుకొని మనసుకు, ఇతను మారాలి, మంచిగా అవ్వాలి, నాకు మామూలుగా ఫ్రెండ్ గా అవ్వాలి, మంచిగా నాకు కావాల్సింది నాకు వచ్చేయాలి అని మీరు ధ్యానంలో కూర్చొని సంకల్పం చేసుకోండి సార్. అయితే ఒక్కసారి ఏది జరగదు సార్. ఇప్పుడు అది చదువుకునే వాడికి, MBA చేసిన వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో, మనం ఇంకా ఆలో ఉన్నాం కాబట్టి మీరు మంచిగా 3 పూట్ల ధ్యానం చేస్తూ మీరు సంకల్పం చేసుకోండి సార్, అతను మారాలి అని. అది ఎవరైనా సరే, మీ మనవడైనా ఇంకోరైనా అతను ధ్యానంలోకి రావాలి, అతను మారాలి అని సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మన వైబ్రేషన్స్ వెళ్తాయి సార్.
వెళ్ళి వాళ్ళు వస్తాం మార్పు అండి, ఖచ్చితంగా వస్తుంది. అయితే మనం ఆలోచించి మన ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదు. అంతే కదండి సార్? మేడం అది ఒకటి విషయం చెప్పనా ఎగ్జాక్ట్లీ. మేడం? ఎగ్జాక్ట్ కాదు, ఒక్క విషయం చెప్తున్నాను. వాడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాడు అద్భుతమైన మనిషి అనుకోండి, అవతలుడు సరిగ్గానండి నిజంగా ఎక్సలెంట్ పర్సన్ అనుకోండి, మీలో అనుమానం స్టార్ట్ అయింది అనుకోండి ఆడి మీద, అవును. వాడు ఎప్పుడో అని నిజంగా ఆడు అలా తయారవుతాడు. యద్భావం యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. మీ థాట్ అండ్ పాడు చేస్తుంది. వాడిది కూడా ఆడే ఇస్తాడు అనుకోండి, మీరు ఆడే ఇస్తాడో అనుకోండి, ఆడే పట్టుకొచ్చి ఇస్తాడు. ఆడిని మంచి చేయాలన్నా చెడ్డ చేయాలన్నా మీ థాటే ఉంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, వ్యవస్థ అలా ఉంది, మనుషులు అలా ఉన్నారు. ఎవరికైనా నేను ఒక ఇందాక చెప్పిన ద మార్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ ది డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజడీ. అజ్ఞానం అది. వ్యవస్థ అలా ఉంది, ఏముంది, మనం ఆలోచన అలా ఉంది, వ్యవస్థ అనకూడదు. ఓకే ఓకే ఓకే. అంటే మనం ముందు హ్యాపీగా పాజిటివ్ ఉండండి సార్. ఎవరి మీద పాజిటివ్ గా అన్ని మంచి జరుగుతాయి. ఇవ్వకపోతే మనం చచ్చిపోం కదా, ఇవ్వకపోతే మనకు లాస్ ఏం కాదు కదా. ఆడు ఎంత డెప్త్కి వెళ్తే బోల్డ్, ఆడు మనం ఒకటే కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే మేడం, నేను ప్రతిరోజు భగవద్గీత learngita.com అని వాళ్ళు చక్కగాను గీత చెప్తున్నారండి, గీతా పరివార్ వాళ్ళు. మీకు ఆ లింక్ మీ దగ్గర ఉందో లేదో తెలియదు. రేపు 7వ తారీఖు నుంచి వాళ్ళు చక్కనే ఉచ్చారంతో రోజుకి 3 శ్లోకాలు చెప్తారు మేడం. ఓకే సార్. మేడం వింటున్నారా? వాళ్ళు మీరు విన్నారా? భగవద్గీత learngita అని వాళ్ళ .com వాళ్ళు సుమారు 140 దేశాల్లో రోజుకి సుమారు ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు 2 గంటల వరకును సుమారు 19 స్లాట్స్ లో ఈ గీత నేర్పుతున్నారండి. రోజుకి 40 మినిట్స్ మండే టు ఫ్రైడే. మీకు ఆ లింక్ పంపిస్తాను మేడం, నాకు హాయ్ అని పెడితే మీకు లింక్ పంపిస్తాను. పంపించండి, లింక్ పంపండి, మంచిదే అందరికీ. మీ నెంబర్ కూడా రేపు 7వ తారీఖు నుంచి స్టార్టింగ్. తప్పనిసరిగా సార్. నేను ఆల్రెడీ నేను ఒక 7 అధ్యాయాలు నేర్చుకున్నానండి. ఇప్పుడు 1వ అధ్యాయం అవుతుందండి. మొదట భక్తి యోగం నేర్పుతారు, 12వ అధ్యాయం 15, 16 నేర్పుతారు, తర్వాత 9, 14 నేర్చుకున్నామండి. ఇప్పుడు 1వ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక మాట సార్, ఎంత నేర్చుకున్న ఆచరణలోకి రావాలి సార్ ప్రతిదీ. వాస్తవమే. వాళ్ళు బాగా నేర్పిస్తున్నారు సార్. అంటే ప్రాక్టీస్ కూడా అయిపోతుంది, ఖచ్చితంగా నేర్చుకునేలాగా వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు మనని. నేను కూడా అందులో ఉన్నాను. చాలా బాగుంది మేడం. చాలా లెవెల్ లో నేను ఉన్నాను మేడం, ఎల్సీలో ఉన్నాను. గ్రూప్ లో పెట్టండి. నేను గ్రూప్ లో పెట్టడానికి వీళ్ళు కాదు కదా, అడ్మిన్స్ ఓన్లీ సెండ్ మెసేజ్ వస్తారు కదా. ఒకసారి నాకు హాయ్ అని పెడితే నేను పెడతాను మేడం ఇప్పుడే. మీ నెంబర్ కూడా తర్వాత చెప్పండి మేడం, చెప్పండి, తర్వాత తీసుకుంటాను. ఓకే మేడం, చెప్పనా మేడం? చెప్పండి. 9398 ఒక్కసారి ఉన్నా సార్, నేను చెప్తాను. 9398 599 565 అండి. 565 9398 599 565. వెంకటరమణ ఫ్రమ్ శ్రీకాకుళం మేడం. థ్యాంక్ యూ మేడం. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీ. రాధారాణి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ని కొంచెం అడుగుదామని. సార్ కన్న బాబు పోయినా మీరు అలా మర్చిపోయారండి. ఈ ధ్యానం ఎంత గొప్పదో అర్థం అవుతుంది సార్. నాకు ఎన్నోసార్లు చనిపోవాలనిపించింది, కానీ ధ్యానం చేస్తుంటే అమ్మో చనిపోకూడదు, బతకాలి అనిపిస్తుంది సార్. అవును మేడం, ఓళ్ళు పని ఉంది మనకి భూమి మీద. మన సొంత పని కాదు, మన సొంత పని అనుకుంటున్నాం మనం. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, పత్రిజీ ఆయన సొంత పని కాదు, వాళ్ళు పని చేసుకుంటూ వచ్చారు. అందరికీ ధ్యానం పక్క వాళ్ళు ధ్యానం చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది మీరు. అవునా కదా? అవును. ఎందుకు చనిపోదాం అనుకుంటాం? మన కుటుంబం చూసుకుంటాం, మన జీవితం చూసుకుంటాం, మన కుటుంబంలో ఎలా బతకాలనుకుంటాం. మన కోసం, మన కుటుంబం కోసం జీవితే చచ్చిపోదాం అనిపిస్తుంది. అలా కదా, అందరి కోసం జీవించాలి, ప్రకృతి కోసం జీవించాలి. మంచి జన్మ, మన బహుమానం ఈ జన్మ. మనకి ఇచ్చింది గొప్ప వరం మేడం ఇది. ఎవరు ఆపినా అది ఆగదు కదా సార్. అది వచ్చేంత వరకు కాచుకోవాలి అంతే. ఏంటన్నది?
మరణం వచ్చినప్పుడు అది ఆగమన్నా ఆగదు సార్, అది వచ్చేంత వరకు మనం కాచుకోవాలి. మేడం అది వస్తాం అంటే మరణం అంటే ఎలా ఉందంటే వస్తాం అంటే ఓకే అనాలి, అంతే. కానీ దానికోసం ఎదురు మానసికంగా చూడకూడదు. మనం ప్రిపేర్ అవ్వాలి. కాదు, ఎదురు చూడకూడదు, పోవాలని అనుకోకూడదు. ఆ, వస్తే ఓకే, రానిమ్మంటాం. అంతే. రెడీ టు గో. ఓకే, అంతే. మేడం మీరు హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి మేడం. ఈవిడ మాట్లాడారు కదా, మీరు ఆనందంగా ఉంటే మేడం అన్ని ఆనందాలు వస్తాయి మనకి. బాధగా, నేను ఇందాక అదే చెప్పాను, మంచి నీళ్ళు తాగైనా ఆనందంగా బతకొచ్చు. మనం చూన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంది. మన ఆనందంగా లేవనుకోండి మీరు బుర్ర, అప్పుడు అన్ని మీకు దొక్కుండి అన్ని దొక్కలు వస్తాయి. మీ దగ్గర డబ్బున్న దొక్కలు వస్తాయి. మీ దగ్గర ఏ ఆనందంగా ఉన్నారనుకోండి నవ్వుతాను, ఏమీ లేకపోయినా ఆనందంగా బతకొచ్చు, అన్ని ఆనందాలు వస్తాయి. అవును సార్. ఇది కాన్సెప్ట్ మన బుర్రే మొత్తం. ఏం అక్కర్లేదు మేడం, మన గొప్ప జీవితం ఇచ్చి మనం ఉన్నాం కదా, ప్రకృతిని చూసుకుంటా అన్ని చేసుకుంటా, చిన్న చిన్న ఈ చీమలకి పక్షులకి ఇవి పెట్టుకుంటా 10 మందికి ధ్యానం చెప్పుకుంటా నేర్చుకుని ఆనందంగా సరదాగా ఆడతా పాడతా హ్యాపీగా జీవించవచ్చు. అంచేత మీరు ఏం వద్దు, మీకు దుఃఖాలు లేవు, ఏం మీ భూమి మీద ఏమీ లేవు. వస్తాయి, ప్రతి సహజం, అది దుఃఖం సహజం, అన్ని సహజమే. కానీ అవగాహన పెంచుకోవాలి, వాడి గుడ్డి పక్కన చూడాలి. ఆడికన్నా నాకు బాగుంది కదా, నాకన్నా దారుణమైన వాళ్ళు బోడు మంది ఉన్నారు కదా, నాకన్నా చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు. మీకు అన్ని ఎందుకు, మనకి కాళ్ళు చేతులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? కాళ్ళు లేనోళ్ళు లేరా? చేతులు లేనోళ్ళు లేరా? ప్రతిసారి ఏమంటాడు నన్ను అనివాడు, ఇలా భోజనం పెట్టి ఈ భోజనం కన్నా ఇంకేం కావాలరా నీకు అనివాడు. ఇంకేం కావాలి నీకు? కడుపు నిండితే మనకి ఇంకేం కావాలి చెప్పండి, ఇంత భోజనం ఉంటే సరిపోతుంది కదా అనివాడు. అతన్ని చూసా సార్, మీరు ఎంతో అదృష్టవంతులు. అందరూ అదృష్టవంతులే, మనం అందరం, నేనే కాదు, మన అందరూ అదృష్టవంతులే మేడం. ఈ గొప్ప జన్మ మానవ జన్మ అంటే అదే. మీకు ఏం అక్కర్లేదు, ఆనందంగా ఉండండి, అన్ని ఆనందం వస్తాయి మీకు, బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. అసలు నీ బాధ అనేది లేదు ఈ భూమి మీద. ఓకే మేడం, సరదాగా నవ్వుతా ఆనందంగా ఉండండి, హ్యాపీగా చక్కగా. అస్సలు బాధలు లేవు, పడుతుంది గుడ్డి బాధలు పడుతుంది. అది థ్యాంక్ యూ మేడం. అందరికి క్లియర్ అయిపోయినట్టేనా? ఓకే మేడం, మనం సార్ 2 minutes ధ్యానం చేసి మనం క్లోజ్ చేద్దాం సార్. టైం ఎక్కువ తీసుకున్నాం. అవును సార్, కానీ చాలా మందికి డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. మీ విలువైన సమయాన్ని ఇచ్చారు సార్. వినాలనే ఉంది మీ నోటంట. 2 minutes ధ్యానం చేస్తాం సార్. ఓకే ఓకే, అందరూ కూర్చోండమ్మా, స్థిరమైన సుఖమైన ఆసనము. సార్ ధ్యానం చేస్తారు, మనం చక్కగా ధ్యానం చేసుకుందాం 2 minutes. మీరు ధ్యానం ఏం చేస్తారంటే ముక్కు ధర మామూలుగా ఏలు పెట్టుకోవాలి మేడం, పెట్టుకుని. హలో, ఓకే సార్. అది మీకు ఎలా ఉందంటే ఒకసారి నేను చెప్తాను. మీరు ఇలా పెట్టుకుంటాం కదా, ఇలాగా మేడం, పెట్టుకున్నప్పుడు ఈ ముక్కు ధరలో ఏలు పెట్టుకోవాలి. అంటే ఏలు పెట్టుకుని, ఈ బ్రాహ్మణాథ్ సార్ చెప్పారు నాకు ఎప్పుడు, మీది వినండి, ఇది బాగుంటుంది, ఇది చూడండి. ఇలా ఏలు పెట్టుకుని అప్పుడు లోపలికి చల్లగా వెళ్తుంది గాలి, బయటికి వేడిగా వస్తుంది, ఏలుగు తగులుతుంది మీకు. చూడండి, కళ్ళు మూయని చెప్తాను, లోపలికి చల్లగా వెళ్తాను చూడండి, సహజంగా జరుగుతుంది, అంతే పేలుతుంది మీరు. చూడండి, బయట ఆ గాలి వేడిగా తగులుతుందా, బయట నుంచి వచ్చి లోపల నుంచి వస్తుంది, తగులుతుందా ఏలుకి. ఆ చూడండి, కళ్ళు ఆ స్పర్శ ఉంది, ఆ వేడిగా చల్లగా స్పర్శ ఉంటుంది ముక్కులో, దాన్ని గమనించండి. చేతులు కింద పెట్టండి, ఎవరికి ఆలోచన లేకుండా చేస్తాను. తీసేయండి, కింద పెట్టండి, చేతులు కింద పెట్టేసాను, అందరూ కింద పెట్టి కూర్చోండి. ఆ చూడండి, లోపలికి చల్లగా వెళ్తుంది గాలి, బయటికి వేడిగా వస్తుంది చూడండి. అది లేకపోతే మన శవం, అదే మెయిన్, ఆ శ్వాసే. సహజంగా జరిగి శ్వాసను గమనించండి. లోపలికి చల్లగా, బయటికి వేడిగా వస్తుంది చూడండి గాలి.
అది తప్ప ఇంకొకటి లేదు. మన అక్కడ ఉన్నది శ్వాసే ఉంది, అక్కడ మనం కూడా లేవు. శ్వాస మీద ధ్యాస అంటే అదే, ఓన్లీ శ్వాస తప్ప ఇంకోటి లేదు. చూడండి లోపలికి చల్లగా ఎక్కడ దాకా వెళ్తుందో చూడండి, అది లోపలికి ఎక్కడ దాకా వెళ్తుంది, బయటికి ఎక్కడ దాకా వస్తుంది అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 4 minutes. ఓన్లీ అబ్జర్వ్ బ్రీత్ అంటే లోపలికి చల్లగా బయటికి వేడిగా వస్తుంది. దాన్ని గమనించండి, దాన్నే గమనించండి. ఇంకా అక్కడ ఉన్నది శ్వాసే, మీరు లేరు, శ్వాస తప్ప. అది ఎలా లోపలికి వెళ్తాం, ఎలా బయటకు వస్తాం ఎప్పుడు గమనించం మనం, కానీ ఆధారభూతం అదే మనకి. శ్వాసే ఆధారం మనకు, దాన్ని ఎప్పుడు గమనించాం. ఆఖరి 3 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. లోపలికి చల్లగా వెళ్ళి గాలి, బయటికి వేడిగా వచ్చి గాలిని గమనించండి. ఆఖరి 2 నిమిషాలు ఆఖరి 1 నిమిషం. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 30 seconds. లోపలికి చల్లగా వెళ్ళి గాలి, బయటికి వేడిగా వచ్చి గాలి. ఆఖరి 10 seconds. ఓకే, 2 చేతులు తీసుకుని కాళ్ళ మీద వేసుకోండి. చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఎలా ఉంది మేడం ధ్యానం? ఆలోచన రాలేదు సార్. ఆహా, సూపర్. అదే మరి చూసారా, నిజంగా నేను చెప్పిన ఆలోచన లేకుండా చేస్తానన్నాం కదా, అది ఆలోచన. ఆ ఆలోచన రానప్పుడు మీరు ఎవరు తెలుసా మీకు? మీరు ఎరుగ్గానే ఉన్నారు కదా, అక్కడ ఎరుగుతూ ఉన్నారా? ఆలోచన రాలేదు. మీరు ఎవరు తెలుసా? మీరు స్వయాన దేవుడు. అప్పుడు ఇప్పుడు స్వయాన భగవంతుడు, అక్కడ మీరు భగవంతుడుగా ఉన్నారు. అర్థమైంది మీకు? ఎరుగుతూ ఉన్నారు, ఆలోచన రాలేదు, మీరు భగవంతుడు అంతే. దాన్ని గమనించారు.
చెప్పండి సార్. వర్మ గారు ఇందాక చెప్పండి. కొంతమంది టీచర్స్ ట్రైనింగ్ గురించి అడిగారండి, వివరాలు అడిగారు. అయ్యా నా నెంబర్ చెప్తాను. ఎవరు అడిగారండి ఇందాక టీచర్స్ ట్రైనింగ్ గురించి? ఆయన ఎవరో అడిగారు, నెంబర్ ఇచ్చేస్తుండే ఇందాక 939859 అనేది ఇచ్చారండి నెంబరు. ఆ మేడం గారికి ఇచ్చారు. ఓకే ఓకే. ఇంకెవరు కూడా అడిగారు, లేడీస్ ఎవరు? లలిత మేడం గారే అడిగారండి. లలిత మేడం గారు దేని గురించి అండి? ఓకే. టీచర్ ట్రైనింగ్ అదే టీచర్స్ ట్రైనింగ్ గురించి మెడిటేషన్ ట్రైనింగ్. మెడిటేషన్ ట్రైనింగ్ ఆన్లైన్ ఉందా సార్? ఆన్లైన్ ఉందా సార్? అవునండి, ఆన్లైన్ లో ఉంది. అవునా, ఆన్లైన్ లో ఉందా సార్ టీచర్ ట్రైనింగ్ క్లాస్? టీచర్ ట్రైనింగ్ క్లాస్ ఆన్లైన్ లో ఉందా? ఆన్లైన్ లో కూడా చెప్తున్నారండి. నేను వాళ్ళ నెంబర్ చెప్తాను, లేకపోతే నా నెంబర్ చెప్తాను ఇక్కడ. 99 ఓకే. ఆ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను. 9912433355. ఓకే సార్. ఆన్లైన్ లో ఉంటే ఇంటి నుంచినే మనము దాన్ని చేసుకున్న మనకు అవకాశం వచ్చినట్టే మంచిగా. అవునండి, ఇది నెంబర్ చార్ట్ లో కూడా పెట్టాను. 9912433355. ఓకే సార్. ఓకే సార్. వాళ్ళు కూడా టీచర్స్ కి, ఎవరైనా టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నారు. ఎందుకంటే అది ఎంతో మహద్భాగ్యం అండి. యాక్చువల్లీ మనకి అది ఇంట్రెస్టింగ్ ఉండి మనం వేరే వాళ్ళకి చెప్పగలిగితే, మన ద్వారా ఒకరికి పాస్ ఆన్ అయితే ధ్యానం అనే విశిష్టత గురించి, ధ్యానం యొక్క బెనిఫిట్స్ అనేవి, అది అంతకన్నా ఏం కావాలి. 9912 3355. అవును సార్, అవునండి. మురళి గారు పేరు. అవునండి, మురళీకృష్ణ. నేను మీరు మెసేజ్ పెడతారండి డీటెయిల్స్? మీకు హాయ్ పెడతాం వాట్సాప్ లో, మెసేజ్ పెడతారా దాని గురించి డీటెయిల్స్? తప్పకుండా మేడం. షూర్ అండి. ఓకే సార్. మేడం నెంబరు, సార్ నెంబరు వాళ్ళు కూడా చెప్పి ఫోన్ చేస్తాను మీకు. అసలు మీరు ఎలా కంటిన్యూ అవ్వచ్చు, ఎలా చేయొచ్చు, ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవచ్చు అనేది వాళ్ళు గైడ్ చేస్తారండి. ఓకే సార్. ఎందుకంటే వాళ్ళు ఈ కోర్స్ అనేది ట్రైనింగ్ ఇస్తున్నారు చాలా మందికి. మన ఇక్కడ బెంగళూరులో మహాతార్ ఫౌండేషన్ దగ్గర ఇస్తున్నారు. ఆన్లైన్ లో కూడా ఇస్తున్నారండి. ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెప్తారు. చక్కగా మీరు అది సద్వినియోగం చేసుకోవచ్చండి. నేను కూడా మీకు ఫోన్ చేస్తాను సార్, లింక్ పెట్టండి. సార్ తప్పకుండా సార్. చాలా మంచి విషయం చెప్పారు సార్. మాకు ఫ్రీ అండి అది. ఎందుకు అక్కడికి వెళ్ళలేమే అనే బాధ ఒకటి ఉంటుంది కదా సార్. మొన్న మిస్ అయిపోయామని చాలా బాధ అయింది మాకు. 2 days సెషన్ అయినప్పుడు. బాగుంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. వర్మ గారు చాలా మంచి క్లాస్ తీసుకున్నారు సార్ మీరు మాత్రం. మీ వల్ల మాకు జరిగింది కదా, మాకు తెలిసింది కదా. ఇప్పుడు మాకు మీ నెంబర్ తెలిసింది. అది అంతా తెలియటం జనం అందరికి. మీ నెంబర్ మరి ఫోన్ చేస్తాను, నలుగురికి పంచడం. అది అదే 9912433355 మీది, అంతే కదా? కరెక్ట్ సార్, అంతే సార్. నేను ధ్యానంతో విన్నాను ఆ మాట, అందుకని రాసుకోలేదు. చాలా ఎక్స్పీరియన్స్ సార్ ఇందులో. ఓకే, ఇంకా మనం సెషన్ క్లోజ్ చేద్దామా? వర్మ సార్ కి ఒకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అందరికి థ్యాంక్ యూ, మాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి అందరూ కలుద్దాం. ఖచ్చితంగా. ఇప్పుడు ఎదురు చూస్తా ఉంటాం సార్ మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.